అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం ఒక పెద్ద కథ విందాం. ఒక బృందావనం. రచన బలభద్రపాత్రుని రమణి గారు. మరి వెళ్దామా కథలోకి? రైల్వే స్టేషన్ ఎప్పట్లాగే చాలా హడావిడిగా ఉంది. వచ్చే రైల్లోంచి దిగే మనుషులకి చిరునవ్వులు, కౌగిలింతలు, కుశల ప్రశ్నలు. వెళ్లే రైల్లో దూరం అవుతున్న ఆప్తులకి వీడ్కోళ్ళు, కన్నీళ్లు, జాగ్రత్తలు, విరహాలు, శుభాకాంక్షలు. అన్నీ తనకు అలవాటే అన్నట్టుగా విరాగిలా ప్లాట్ఫామ్ మీద నిలబడింది రైలు. ట్రైన్ స్టార్ట్ అవ్వగానే కిటికీ తలుపేసుకో, ఏ దొంగాడో మెడలోంచి గొలుసు లాక్కుపోగలడు. పెళ్ళై ఎన్నో ఏళ్ళైన భర్త భార్యకి జాగ్రత్తలు చెప్తున్నాడు. రోజుకొక ఫోన్ అయినా చేస్తావు కదూ, మీ వాళ్ళని చూడగానే నన్ను మర్చిపోవు కదూ. పెళ్ళై మొదటిసారి పుట్టింటికి వెళ్తున్న భార్యతో ఒక భర్త దిగులుగా అంటున్నాడు. కనీసం నెలకో ఉత్తరం రాయరా. ఒక తండ్రి దూరదేశం వెళ్తున్న కొడుకును కోరుతున్నాడు. ఇన్ని రోజులు ఎలా ఉంటావు నన్ను చూడకుండా, ఒక ప్రియురాలు ప్రియుడి చేతి వేళ్లతో ఆడుతూ అడుగుతోంది. 3 రోజులేగా, ట్రై చేస్తా. లేదా నువ్వు వైజాగ్ నుంచి హైదరాబాద్ చేరేలోపు ఫ్లైట్లో వచ్చేస్తా. మత్తుగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెప్తున్నాడు. సీకటి ఎలుగుల రంగేలి, జీవితమే ఒక దీపావళి గొంతెత్తి పాడుతూ బిచ్చగాడు రైల్లోకి ఎక్కాడు. జయంత్ జేబులోంచి కర్చీఫ్ తీసి మొహం తుడుచుకున్నాడు. చుట్టూ ప్రపంచం అతనికి పట్టనట్టు అతని కళ్ళు ఆతృతగా ఎవరి కోసమో వెతుకుతున్నాయి. అందరి తలల మీద నుంచి ప్లాట్ఫామ్ చివరి వరకు ఆదుర్దాగా చూస్తున్నాడు. ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ భగ్న హృదయం, ఎవరి కోసం అని పాడుతూ బిచ్చగాడు జయంత్ ముందుకొచ్చి చేయి చాపాడు. జయంత్ చిరాగ్గా తల తిప్పుకున్నాడు. ట్రైన్ స్టార్ట్ అవ్వబోతున్న గుర్తుగా ఒక కోత పెట్టింది. అందరూ ఆఖరి నిమిషం జాగ్రత్తలు గొక్క దిప్పుకోకుండా చెప్తున్నారు. క్రింద నిలబడి కబుర్లు చెప్తున్న వాళ్ళు హడావిడిగా రైల్లోకి ఎక్కుతున్నారు. జయంత్ కూడా రైలు కమ్మీ పట్టుకుని ఒక మెట్టు ఎక్కాడు. అకస్మాత్తుగా అతని కళ్ళు మెరిశాయి. కమ్లీ అన్న కేక ఆనందంగా అతని నోటి నుంచి వెలువడింది. కమ్లీ పరిగెత్తుకుంటూ వస్తోంది. చీర కుర్చీళ్ళు ఆమె పాదాలకు అడ్డం పడుతున్నాయి. జయంత్ ముందుకు వంగి ఆత్రంగా చెయ్యి అందిస్తూ, రా త్వరగా ఎక్కేయి అన్నాడు. కమలిని అతని చెయ్యి అందుకోలేదు. అప్పుడు గమనించాడు, ఆమె చేతిలో బ్యాగ్ కానీ సూట్ కేస్ కానీ లేవు. సారీ జయంత్ అంది. వాట్? షాక్గా చూశాడు. సారీ, నేను నీతో రావటం లేదు అంది. రైలు ఈసారి కోతతో పాటు ఒక జర్కిచ్చింది. కమలి అపనమ్మకంగా చూశాడు. డాడీకి కుమార్ని నేను చేసుకుంటే ఇష్టం, పైగా అతనికి బోలెడంత ఆస్తుంది. రైలు కదిలిపోయింది. కమలి రైలుతో పాటు అడుగులు వేస్తోంది. జయంత్ ఆశ్చర్యంగా, మరి ఇన్నాళ్ళు చేసిన ప్రామిస్లు, ఫోటోలు, ప్రేమలేఖలు అంటూ ఉంటే ఆమె అడ్డుపడి, అందుకే వచ్చాను, ప్లీజ్ కాల్ చేసేయి అంది. జయంత్ చూస్తున్నాడు. ఆమెను వదిలి రైలు వేగం అందుకుంది. ఆమె రూపం మాయమైపోయింది. ప్రేమ భిక్ష నువ్వే పెట్టి ఈ పేద హృదయం పగులగొట్టి. బిచ్చగాడు జయంత్ ముందు బొచ్చబట్టి పాడుతున్నాడు. జయంత్ ఛ అని తల విదిలించి రైల్లో తన కంపార్ట్మెంట్లోకి వచ్చాడు. చెలిమి లేదు, చెలియలేదు, ఎలుతురే లేదు. బిచ్చగాడు గొంతెత్తి కర్ణ కఠోరంగా పాడుతూ వెళ్తున్నాడు. ఏట్రా సింబాలిక్ సాంగా? విసుక్కుని తన సీట్లో కూర్చున్నాడు. కమలిని గుర్తొస్తోంది. సారీ జయంత్ అని ఎంత తేలిగ్గా చెప్పేసింది. ఛీ అనుకున్నాడు. ఎదురు సీట్ అమ్మాయి చర్రన ముక్కు కర్చీఫ్లోకి చీరి కళ్ళు చేత్తో తుడుచుకుంటోంది. మేనర్లెస్. ఆ మాట అంటున్న జయంత్ వైపు ఆమె తలెత్తి చూసింది. ఈడియట్, అంతా దీనిష్టమేనా? దీని బాబుగారు సొత్తు అనుకుంటోంది. ఛ, డర్టీ రేస్. ఆడ జాతే ఇంత కసిగా గొణిగాడు. ఆ అమ్మాయి ముఖం ఎర్రబడింది. తుడిచి ముక్కు చివర ఎర్రబడింది. కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. ఏ మిస్టర్ అంది. జయంత్ విసుగ్గా తల తిప్పి, ఏమిటి అన్నాడు. నోటికొచ్చినట్టు అలా మాట్లాడుతున్నావు కోపంగా అంది. మాట్లాడటం లేదు అనుకుంటున్నాను చిరాగ్గా తల తిప్పుకుంటూ అన్నాడు. ఈ రైలు నీ సొంతమా అడిగింది.
నా మనస్సు నా సొంతం, నా ఇష్టం వచ్చినట్టు అనుకుంటాను అన్నాడు. అంటే ఆడజాతి మొత్తాన్నే తిడతావా? గొంతు పెంచి అడిగింది. తిట్టటం కాదు అసలు. ఆ మిగతా మాట నోట్లోనే మింగేసి ఛీ అని పైకి అన్నాడు. మళ్ళీ చీ అంటావేంటి? ఎన్నిసార్లైనా అంటాను. అసలు మీ మగజాతే చీ, ఆమె అరిచింది. ఏయ్, ఎక్కువగా మాట్లాడకం, యూఆర్ ఆల్ చీట్స్, ఆవేశంగా అన్నాడు. మీరు ఫూల్స్, అరిచింది. అతను నాలుక పళ్లతో బిగబట్టి మడతబెట్టి రైల్లోంచి విసిరేస్తా మళ్ళీ మాట్లాడితే అన్నాడు. ఏది విసురు చూద్దాం, ఆమె అరిచింది. రా విసురుతా. అతను లేచాడు. ఏయ్ ఆగు, ఏమిటా దూకుడు? అప్పటిదాకా వినోదం చూస్తున్న ఒక పెద్ద ఆవిడ జయంతిని ఆపింది. చూడండి ఆంటీ, ఇతను. ఆ అమ్మాయి ఏదో చెప్పబోయింది. అనవసరంగా నాతో గొడవ పెట్టుకుందండి. అసలు ఈ ఆడపిల్లలే ఇంత అనవసరంగా మా దారిన పోతుంటే వచ్చి తగులుకుంటారు, జయంత్ చెప్పాడు. చూసారా ఎన్ని అబద్ధాలో. నా మానాన నేను కూర్చుని ముక్కు జీతుకుంటూ ఉంటే అని ఆగి సిగ్గుపడి మేనర్స్ లేదు, ఈడియట్, అంతా దీనిష్టమేనా అని తిట్టాడు అంది. నలుగురు పోగయ్యారు. ఏమయ్యా అన్నావా? ఒక పెద్ద ఆయన జయంత్ని అడిగాడు. జయంత్ అసహనంగా చూశాడు. ఇంకా ఆడ జాతే ఇంత అని కూడా అన్నాడు. ఆమె ఉక్రోషంగా అంది. ఏమయ్యా ఇది అన్నావా? అప్పుడే వచ్చిన టీసీ అడిగాడు. అన్నాను. జయంత్ వెంటనే ఒప్పుకున్నాడు. చూసారా, ఆమె విజయ గర్వంతో చూసింది. కానీ ఈవెండి కాదు, ఈవెండి అసలు నేను చూడనే లేదు, జయంత్ చెప్పాడు. మరెవరిని? ఆమె ఉక్రోషంగా అడిగింది. ఇంకొక బుర్రలేని దాన్ని. అంటే ఆమె రెచ్చిపోయింది. విన్నారా? అంటే నన్ను బుర్రలేదని అంటున్నట్టేగా. అబ్బబ్బా ఉండమ్మా, నిన్ను కాదట్లే, అసలు నిన్ను చూడనే లేదంట. పబ్లిక్ న్యూసెన్స్ చేయకండి, ఇద్దరూ చూడబోతే బాగా చదువుకున్న వాళ్ళలా ఉన్నారు అన్నాడు టీసీ. చదువుకుంటే ఏం లాభం, ఆమె గొణిగింది. జయంత్ నోట్లో ఏదో తిట్టుకున్నాడు. చూసారా, మళ్ళీ ఏదో తిడుతున్నాడు. ఆమె పక్కన ఆయనతో చెప్పింది. తిట్టడం లేదు, తిట్టుకుంటున్నాడు. ఆయన కరెక్ట్ చేశాడు. ఆమె ఎర్రగా చూసింది. టికెట్, టీసీ అడిగాడు. ఆ అమ్మాయి అందించింది. జయంత్ కూడా అందించాడు. టీసీ అందరినీ చెక్ చేసి మిస్ మాధురి అన్నాడు. ఆమె అందుకుంది. ఎవరి బెర్త్ వాళ్ళు వాల్చుకుని పడుకుంటే ఇట్టే తెల్లారిపోతుంది, ఎవరి గమ్యం వాళ్ళకు వచ్చేస్తుంది. ఈ కలిసి ప్రయాణం చేసే కాసేపు ఎందుకొచ్చిన గొడవలు, తాత్వికంగా అన్నాడు ఆయన. మాధురి ముక్కు ఎగబీల్చింది. జయంత్ చిరునవ్వు నవ్వాడు. టికెట్, ఆయన లేచి పక్క కంపార్ట్మెంట్ వైపు వెళ్ళాడు. జయంత్ తన బెర్త్ వాల్చుకున్నాడు. పక్కన అవస్థపడుతున్న ఆమెకు సాయం చేద్దామా అన్నట్టు చూసి అంతలోనే విరమించుకున్నాడు. బెర్త్ మీద పడుకుని కళ్ళ మీద మోచేయి ఆంచుకుంటే మళ్ళీ కమలిని రూపం గుర్తొచ్చింది. సారీ జయంత్, పదే పదే ఆమె పలికిన ఆ మాట మననం చేసుకున్నాడు. సన్నగా వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్న ధ్వని వినిపిస్తోంది. పక్కకు చూశారు. మాధురి ఏడుస్తోంది. కానీ అటువైపు తిరిగి వీపు మాత్రమే కనిపించేటట్టుగా పడుకుంది. హలో మిస్, ఆమె ఇటు తిరిగింది. కిటికీలోంచి వెలుతురు రేఖ ఒకటి ఆమె మీద మెరిసింది. ఏమిటి అని ముక్కు ఎగబీల్చింది. ఎవరైనా పోయారా అడిగాడు. ఆమె మొహం గంభీరంగా మారింది. అలాంటిదే. ఆమె కంఠం దుఃఖంతో పూడుకుపోవటం అతను గమనించాడు. ఏడవకండి, నాకు పోయారు, నేను ఏడుస్తున్నానా అన్నాడు. ఆమె కళ్ళు తుడుచుకుంటూ ఎవరు అంది. మా అమ్మ నాన్న అన్నాడు. అయ్యో ఇప్పుడు, బాధగా అడిగింది. 25 సంవత్సరాల క్రితం అన్నాడు. ఆమె కోపంగా చూసింది. జోకా? ఐ కాంట్ రిలీష్ సచ్ ఫూలిష్ జోక్స్ అని చప్పున అడు తిరిగి పడుకుంది. మరి పావుగంట క్రితం పోయిన బుర్రలేని ప్రియురాలుల గురించి ఏడవమంటావా? తనలో తనే అనుకున్నాడు జయంత్. రైలు వేగంగా ముందుకు పోతోంది. జయంత్కి కమలిని ఇంట్లో తను అద్దెకు దిగటం, ఆమెను మొదటిసారి చూసినప్పుడు పొందిన తన్మయత్వం, ఆమె తనను పలకరించి మాట్లాడినప్పుడు కలిగినటువంటి ఉద్వేగం, ఆ పరిచయం స్నేహంగా, ఆ స్నేహం ప్రేమగా రూపాంతరాలు చెందటం గుర్తొస్తున్నాయి. జై, ఈ చున్నీ ఇస్త్రీ చేసి ఇవ్వవా అర్జెంట్. మేడ మీద నుంచి ఉండలాగా చుట్టి కింద ఇస్త్రీ చేసుకుంటున్న తన మీద వేసేది. ఏ పిల్ల, ఎలా కనిపిస్తున్నాను నీ కళ్ళకి? తను కోపం నటించేవాడు. అచ్చు అలాగే మొగుళ్ళ అల్లరిగా నవ్వేది. తను బస్సులాగా కరిగిపోయేవాడు. కాలేజీకి టైం అవుతోంది, త్వరగా బండితి, త్వరగా అని తొందర పెట్టేది. ఏమిటి, నేను నీ డ్రైవర్నా? బైక్ మీద అడిగేవాడు. కాదు. అయితే నడుం చుట్టూ చేయి వేయి. కమలిని నడుం చుట్టూ చేయి వేసి అల్లరిగా మెడ మీద పెదవులతో కితకితలు పెట్టేది. జయంతికి ఆమెతో ఉన్నప్పుడు బృందావనంలో విహరిస్తున్నట్టుండేది. బాగుంది కదూ. బీచ్లో ఐస్ క్రీమ్ తింటూ అడిగేది. చేదుగా ఉంది అనేవాడు. ఏ, నువ్వు ఎంగిలి చేయలేదుగా?
ఆమె పెదవుల నుంచి జాలువారే ఆ మధురిమ ఎంత బాగుండేది. డాడీ కుమార్ని చేసుకోమంటున్నారు ఒకరోజు చెప్పింది. జయంత్ మిన్ను విరిగి మీద పడ్డట్టుగా చూశాడు. నువ్వేమన్నావు? జయంత్కి కుమార్లాగా బోలెడు ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, గ్రీన్ కార్డు లేకపోవచ్చు, కానీ మంచి మనసుంది, నన్ను ప్రేమించే మనసుంది, అది చాలు అన్నాను. కమలిని చెప్తుంటే జయంత్ ఆమెను తన చేతుల్లోకి తీసుకున్నాడు. కమలి, ఐ లవ్ యూ, ఆమెను గుండెలకు హత్తుకున్నాడు. నీకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేనన్ని సుఖాలు ఇవ్వాలనుంది, ఆమె చెవిలో గుసగుసగా అన్నాడు. ఆమె మొహం ఎత్తి పెదవులు అరవిచ్చుకున్నట్టుగా జాపేది. థ్యాంక్స్ కమలి. జయంత్ ఆమె పెదవులను అందుకున్నాడు. వెంటనే జయంత్ మస్తిష్కంలో ఆమె తండ్రి కదలాడాడు. ఏం చూసి నీకు పిల్లనివ్వమంటావు? వెనక ఆస్తిపాస్తులు లేవు, అమ్మ అబ్బా లేరు, ఇంజనీరింగ్ డిగ్రీ ఇప్పుడు అడుక్కునేవాడికి కూడా ఉంది. పరాత్పర్రావు అరుస్తున్నాడు. అరుగు దగ్గర అమ్మా అన్న అడుక్కునేవాడు. ఈ మాట కాగి ఆశగా చూసినట్టు జయంతికి అనిపించింది. అదే ఆ కుమార్కి డబ్బు పరపతి ఉన్న తండ్రి, అమెరికాలో ఉద్యోగం అన్నీ ఉన్నాయి, నీకేమున్నాయి? జయంత్ నెమ్మదిగా స్థిరంగా అన్నాడు. కమలి అంటే బోలెడు ప్రేమ ఉంది, కమలికి కూడా నా మీద అంతే ప్రేమ. ప్రేమ వల్ల ఏం జరుగుతుంది? ఆయన వెటకారంగా అడిగాడు. కమలీకి ఏ లోటు లేకుండా చూసుకుంటాను. అయితే కమలకు డైమండ్ నెక్లెస్ కొనిపెట్టగలవా? హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఏరియాలో ఫ్లాట్ కొనగలవా? ఎత్తి పొడిచినట్టుగా అడిగారు. జయంత్ దెబ్బతిన్నట్టు చూసి అంతలోనే సర్దుకుని 5 ఏళ్ళు టైం ఇవ్వండి అన్నాడు. ఆయన భళ్ళున నవ్వాడు. మీరు ఇంకా చిన్నపిల్లలేం కాదు, 5 ఏళ్ళు పెళ్లి కాకుండా ఆగడానికి అన్నాడు. నేను 5 ఏళ్ళు గడువు అడిగింది పెళ్ళికి కాదు, ఫ్లాట్ కొనటానికి. నో, కమలీకి బోలెడు ఫారెన్ సంబంధాలు వస్తున్నాయి. ఒక ఇండియా హృదయం తనకు కావాలి. చిన్నపిల్ల, దానికేం తెలుసు? ఇందాకేగా మేము చిన్నపిల్లలు కాదన్నారు. ఆయన పట్టుబడ్డట్టుగా చూశాడు. ఇలాంటి విషయాలు అనుభవం మీద అర్థమవుతాయి. ఇప్పుడు ప్రేమ అని మీ చెవులకు వినపడిన అర్థం కావు. డబ్బనేది ఉందే, అది జీవితానికి ఇంధనం. జయంత్ కమలిని వైపు చూశాడు. నేను జయంత్నే చేసుకుంటాను, ఆమె ఖచ్చితంగా చెప్పింది. అలాంటి కమలి ఇప్పుడు ఆమె రూపం అతని కళ్ళల్లో మస్కైపోతోంది. చెలియలేదు, చెలిమి లేదు, వెలుతురే లేదు. బిచ్చగాడు పాడుతూ వెళ్తున్నాడు. జయంత్ లేచి ఇలారా అని అతన్ని పిలిచాడు. బిచ్చగాడు ఆనందంగా వెనక్కొచ్చాడు. జయంత్ పర్సులోంచి 10 నోటు తీసి వాడి జోలిలో వేశాడు. పాట బాగుందా సార్ అని ఆనందంగా అడిగాడు. మళ్ళీ పాడకుండా ఉండటానికి ప్లీజ్ దండం పెట్టాడు. బెచ్చగాడు అర్థం చేసుకున్నట్టుగా చూసి వెళ్ళిపోయాడు. పక్క నుంచి అమ్మాయి గట్టిగా ముక్కులు ఎగబీల్చి సన్నగా ఏడుస్తోంది. అట్మాస్ఫియరు నవ్వుకున్నాడు, కానీ కళ్ళు తడితడిగా మారాయి. ఇక మాధురి కళ్ళు రాత్రంతా ఏడ్చి మంకెన పూలల్లా ఎర్రగా తయారయ్యాయి. అలా అన్నాడా స్కౌండ్రల్? కల్పన కోపంగా మాధురిని అడిగింది. అవును, ఇట్స్ ఆల్ ఓవర్, మర్చిపో అన్నాడు. మాధురి కళ్ళు తుడుచుకుని చెప్పింది. కాల్ సెంటర్ అంతా 18 నుంచి 25 ఏళ్లలోపు ఆడపిల్లలతో నిండుగా ఉంది. అప్పుడు రాత్రి 12 అవుతోంది. ఇట్స్ ఆల్ ఓవర్ అనగానే చాచిపెట్టి 2 తగిలించకపోయావా? కల్పన నెమ్మదిగా గుసగుసలాడింది. వాణ్ణి కొట్టడానికి కూడా ముట్టుకోకూడదనిపించింది. చెవులకు హెడ్ ఫోన్స్ తగిలించుకుంటూ మాధురి చెప్పింది. ఎంత మోసం చేశాడు? కల్పన జాలిగా మాధురి భుజం మీద చేయి వేసింది. 2 ఏళ్ళు పూర్తిగా 24 నెలలు ప్రేమించానని నీ చుట్టూ తిరిగి నమ్మించాడు. తనే లోకం అనుకున్నాను. ఇంకా ఆపుకోలేక ఏడ్చేసింది మాధురి. అందరూ చూస్తున్నారు, ఊరుకో అని కల్పన రహస్యంగా. నువ్వు గట్టిగా ఉండబట్టి సరిపోయింది, లేకపోతే 2 సార్లు కడుపు వచ్చేది అంది. మాధురి కళ్ళు మళ్ళీ గట్టిగా తుడుచుకుని, నేను అసలు ఒప్పుకోలేదు. చాలాసార్లు బలవంతం చేశాడు వసంత్. మొన్న గోవాలో 1 వీక్ స్పెండ్ చేయాలన్నాడు. నేను రానన్నాను. పెళ్ళి కాకుండా నాకు ఇష్టం లేదన్నాను. హై సొసైటీలో ఇవన్నీ మామూలే అన్నాడు. అంత హై సొసైటీ నాకు పడదు అన్నాను. నా కళ్ళ ముందే ఆ శీలాతో వెళ్ళిపోయాడు. విరక్తిగా అంది. మగాళ్ళు అంతే, ఆ వసంత్ పెద్ద ఫ్లర్ట్. అటువంటి వాడు వదిలిపోయినందుకు ఆనందించు, ఏడవకు. హ్యాండ్ కర్చీఫ్ అందిస్తూ అంది కల్పన. మళ్ళీ మన నైట్ షిఫ్ట్లు, బాస్ చివాట్లు, లేటుగా వెళ్తుంటే రౌడీ వెధవల అల్లరి అన్నీ మామూలే, విరక్తిగా అంది మాధురి. పాసింగ్ క్లౌడ్స్, కల్పన ధైర్యం చెప్పింది. వై మీ? నాకే ఎందుకు ఇలా జరగాలి? మాధురికి ఏడుపు వచ్చేసింది. ప్రేమ ఎంత తీయగా ఉండాలి అసలు. నాకెందుకు అంత నరకాన్ని ఇచ్చింది?
నన్ను తను కాదన్నాడు. హీ రిజెక్టెడ్ మీ. ఇది భరించడం ఎంత కష్టం. ఆమెకి ఇంకా మాటలు రానట్టుగా చేతుల్లో మొహం దాచుకుని ఉండిపోయింది. కల్పన ఆమెను ఓదారుస్తూ చూస్తూ ఉండగా ఏదో కాల్ వచ్చి అటెండ్ అవ్వసాగింది. మాధురికి కాల్ వచ్చింది. ఒక్కసారిగా మొహం తుడుచుకుని అలవాటైన మొనాటనస్ టోన్తో అడిగింది, దిస్ ఈజ్ ద టెల్ ఇన్ఫర్మేషన్, మే ఐ హెల్ప్ యూ సార్? అవతల నుంచి నవ్వు, ఆ తర్వాత బండగా మగ గొంతు. రాత్రి 1 గంట అవుతున్నా ఎంత ఫ్రెష్గా ఉన్నావే, వస్తావా? అడ్రస్ చెప్తా, లేకపోతే నేనే రానా? మాధురి కోపాన్ని అదుపులో పెట్టుకుంటూ వీలైనంత పొలైట్గా అంది, సారీ సార్, ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ మొబైల్ సర్వీసెస్? నీ ఇల్లు నాకు తెలుసు, నీ హైటు, వెయిటు, సైజులు అన్నీ తెలుసు. నీ గొంతు వినటానికి ఇదే నెంబర్కి 10 కాల్స్ చేసుంటాయి ఈ గంటలో. ఎవత్తెవత్తో లైన్లోకి వస్తుంది, నువ్వెప్పుడొస్తావు? నా వినలేనట్టుగా కట్ చేసేసింది. బ్లాడీ ఫుల్. ఆవేశంగా సన్నగా వణికింది. కల్పన అడ్డు తిరిగి అడిగింది, మళ్ళీ అలాంటి కాలేనా? అలాంటిదే కాదు, వాడే. ఆ గొంతు నేను గుర్తుపట్టగలను, కోపంగా అంది మాధురి. ఆడదంటే ఈ వెధవలకి ఎంత అలుసో చూడు, అంది కల్పన. రాత్రంతా నిద్ర లేకుండా డ్యూటీ చేసి తెల్లవారుజామున ఇంటికి వెళ్తుంటే మా అపార్ట్మెంట్స్లో ప్రెసిడెంట్ ఎంత వెకిలిగా చూస్తాడో తెలుసా? చి, ఐ హేట్ ఆల్ మెన్, అంది మాధురి. ఇక అంతేరా ఈ ఆడపిల్లలు, ప్రేమించేటప్పుడు పూరి గుడిసైనా చాలంటారు, తర్వాత ఏమో బంగళా కావాలంటారు. తొలి ప్రేమ మైకంలో అర్ధన మల్లెపూలకే మురిసిపోతారు. పెళ్ళైనటప్పటికీ ఎన్ని సవర్ల బంగారం పెడతావని అడుగుతారు. లైఫ్ ఈజ్ లైక్ దట్, అన్నాడు ప్రకాశం. ప్రకాశం జయంత్ అద్దెకుంటున్న ఇంటి ఓనర్. ప్రకాశం తాయారు దంపతులకు పిల్లలు లేరు. తాయారు టీవీకే జీవితం అంకితం చేసి మధ్య మధ్యలో భర్తకు వంట చేసి పెడుతూ ఉంటుంది. జయంత్ అంటే వాళ్ళిద్దరికీ తగని అభిమానం. అతను వాళ్ళని బాబాయ్, పిన్ని అని పిలుస్తూ తలలో నాలుకలా ఉంటాడు. అందుకే కమలిని పెళ్లి చేసుకుని వస్తానని వెళ్ళిన జయంత్ ఒట్టి చేతులతో ఓటమి హృదయంతో వస్తే ప్రకాశం ఓదారుస్తున్నాడు. నీతో బయలుదేరి వచ్చేస్తానని చెప్పి టికెట్ కూడా కొనుక్కుని ఇంకా ఇలా ఎగ్జిట్ అయిపోయింది అంటే నీ లైఫ్లోంచి ఆ అమ్మాయి ప్రేమ అంత స్వచ్ఛమైంది కాదన్నమాట. పైపు తాగుతూ అన్నాడు ప్రకాశం. యూఆర్ రైట్ బాబాయ్, మొత్తం స్త్రీ జాతి అంతా స్వార్థపరులు అనిపిస్తోంది. టీ తాగుతావా? స్టవ్ మీద నుంచి గిన్నె దింపుతూ అడిగాడు జయంత్. అలాగే, నువ్వు మాత్రం ఏ అఘాయిత్యం చేసుకోకు, ఈ పిల్ల కాకపోతే ఇంకొకటి, అన్నాడు ప్రకాశం. జయంత్ హర్ట్ అయినట్టుగా చూశాడు. మరీ అంత వీక్ హార్ట్ అనుకున్నావా? ఎటొచ్చి మర్చిపోవటానికి కొద్ది కాలం పడుతుందంటే, ఛాతీ మీద అరచేత్తో రాసుకుంటూ అన్నాడు. ప్రకాశం లేచి జయంత్ వీపు మీద వాత్సల్యంగా చేయి వేసి అన్నాడు, ఈ ఇల్లు నీదే అనుకో, హాయిగా ఉండు. ఇలా పొద్దున్న సాయంత్రం ఇలాచీ టీ ఇవ్వు చాలు. జయంత్ నవ్వాడు. అద్భుతం, ఆయన చెప్పాడు. నా నవ్వా? కాదు, టీ, ప్రకాశం చెప్పాడు. ఇంతలో జయంత్ సెల్ మోగింది. జయంత్ తీసి, హలో, వినయ్ చెప్పరా అన్నాడు. ప్రకాశం తల తిప్పి చూసి మళ్ళీ టీ తాగడంలో మునిగిపోయాడు. జయంత్ కాసేపు అవతల వాళ్ళు చెప్పేది విని ఆ తర్వాత, సాయంత్రం పార్టీనా? సారీరా, మూడ్ లేదు. ఆ ఆనందరావు వేసే జోక్స్ వినే ఓపిక అస్సలు లేదు, నేను రాను అన్నాడు. ప్రకాశం అమాంతం లేచి, ఎవరు? వినయ్తోట, ఇటివ్వు అని జయంత్ చేతిలోంచి ఫోన్ లాక్కున్నాడు. బాబాయ్ అని జయంత్ ఆపేలోపే ఫోన్లో, బాబు వినయ్, నేను బాబాయ్ని. బాగున్నాను. జయంత్ సాయంత్రం పార్టీకి వస్తాడు, తీసుకెళ్ళు. ఇలాంటప్పుడే నలుగురిలో తిరగాలి. ఏమైందో నీకు తెలీదా? మనవాడ కమలిని విషయంలో దెబ్బతిన్నాడుగా, అందుకే బాధలో ఉన్నాడు పాపం అని ఇంకా చెప్పబోతుంటే జయంత్ చిరాగ్గా ఫోన్ లాక్కుని, బాబాయ్, ఇది అనౌన్స్ చేయాల్సిన విషయం కాదు అని ఫోన్లో వినయ్తో, సర్లేరా వస్తాను అప్పుడు మాట్లాడదాం అని పెట్టేశాడు. బాబు, బాధలు పంచుకుంటే తగ్గుతాయి, దాచుకుంటే పెరుగుతాయి. జీవితం అన్నాక ఆటు పోటు రెండూ ఉంటాయి. అసలు నలుపు తెలుపు గళ్ళ చదరంగం లాంటిది ఈ జీవితం. ఒక కష్టం వెనకాలే అని ప్రవాహంలా ప్రకాశం సాగిపోతుంటే జయంత్ ఆపి, బాబాయ్, పిన్ని గారు పిలుస్తున్నారు, వెళ్ళండి అన్నాడు. ఏది, నాకు వినిపించలేదే అన్నాడు ప్రకాశం. అవును, ఆవిడ సైగ చేసి పిలిచారు, నేను చూశాను, వెళ్ళండి అన్నాడు. వెళ్తాను, కానీ నువ్వు నిబ్బరంగా ఉండాలి, బాబాయ్ మరోసారి చెప్పాడు. గుండ్రాయిలా ఉంటాను, వెళ్ళిరండి, జయంత్ విసుగ్గా చెప్పాడు. ఆయన వెళ్ళిపోయాడు. జయంత్ ఒక్కసారి తల బెదిలించి ఎదురుగా టేబుల్ మీద ఉన్న డైరీ తీశాడు. ఆ తర్వాత కసిగా 4 పేజీలు చొప్పున చింపి డస్ట్బిన్లో వేశాడు. ఏమిటి, మనం కూడా ఇలా చాలా స్ట్రాంగ్ అనుకున్నామే, ఆశ్చర్యంగా అనుకుంటూ కుర్చీలో కూలబడ్డాడు. ఎదురుగా టీ చల్లారిపై దిగులుగా చూస్తున్నట్టు అనిపించింది. ఒక ఈగ
కప్పు అంచున నిలబడి ప్రాణాలకు తెగించి తాగాలని చూస్తోంది. జయంత్ లేచి దాన్ని అలాగే కప్పుతో పాటు తీసుకెళ్లి సింకులో వంచేశాడు. ఇక ఆఫీస్కి బయలుదేరుతూ అల్మరాలోంచి షర్టు తీసి చూస్తే నలిగిపోయి ఉంది. అది అలాగే మడిచి పట్టుకుని బయటకు వచ్చాడు. మెట్ల దగ్గరే తాయారు ఎదురుపడింది. టిఫిన్ చేసావా బాబు అంది. లేదండి అన్నాడు. ఆవిడ మొహంలో మార్పు వచ్చింది. ఒక్కసారి నిట్టూర్చి, చూడు బాబు, ప్రేమలో ఫెయిల్ అయితే బాధగానే ఉంటుంది, నాకు తెలుసు. కానీ లోకమేం గొడ్డుపోలేదు. ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి. ధైర్యంగా ఉండు అంది. నేను టిఫిన్ చేయింది అందుకు కాదండి, గ్యాస్ సిలిండర్ ఖాళీ అయిపోయింది అన్నాడు. పర్వాలేదు, మా ఇంట్లో టిఫిన్ తిందు కానీ నువ్వు గట్టిగా ఉండు, మా నీలవేణిని పిలిపిస్తాను, ఒకసారి చూడు, సినిమా హీరోయిన్లా ఉంటుంది అంది. ఆవిడెవరు? జయంత్ అర్థం కాక అయోమయంగా అడిగాడు. అయ్యో నామతి మండా, నీకు చెప్పనేలేదు కదూ, మా తమ్ముడు కూతురు, వాడు రేణిగుంటలో గార్డు అంది. ఇప్పుడు ఆవిడెందుకు అడిగాడు. మరీ పెళ్ళి పెళ్ళాకులు లేకుండా బ్రహ్మచారిగా ఇంకెన్నాళ్ళు ఉంటావు, ఇలా ఎన్నాళ్ళు చేయగలుచుకుంటావు అంది. వస్తానండి, షర్ట్ ఇస్త్రీ చేయించుకోవాలి. జయంత్ ఆవిడ దాటి ముందుకెళ్ళాడు. చొక్కా నలిగితే ఇస్త్రీ చేసుకోవచ్చు, కానీ హృదయం మీద పడిన మడతలు ఎలా సాపు చేస్తావు నాయనా? ఆవిడ టీవీ భాషలో అంటున్న మాటలు అతను పట్టించుకోలేదు. అతనికి ఇవి అలవాటే. చాకలి సింహాచలం ఎంతో ఆపేక్షగా జయంత్ చేతిలోంచి షర్ట్ అందుకున్నాడు. త్వరగా చేసి ఆఫీస్కి వెళ్ళాలి అన్నాడు జయంత్. ఆయ్ అతను పెట్టి రుద్దుతూ మధ్యలో జయంత్ వైపు ఒకసారి చూసి అన్నాడు. అయినా లవ్లో ఫెయిల్ అయితే సచ్చే సావుగా ఉంటుందండి, కానీ ఓర్చుకోవాలి, ఇంకోసారి ట్రై చేయాలి. జయంత్ ఉలిక్కిచి పడ్డాడు. నీకు బాబాయ్ చెప్పాడా? పళ్ళు కొరుక్కుంటూ అడిగాడు. సింహాచలం ఏం మాట్లాడలేదు. జయంత్ షర్టు తీసుకుని వచ్చేస్తుంటే గుడిసెలోంచి సింహాచలం పెళ్ళం సరస్సు వచ్చింది. జయంత్ని జాలిగా చూస్తూ, పాపం మామ, ఎలాంటి బాబు ఎలా అయిపోయాడో చూడు అంటాం జయంత్కి వినిపించింది. జయంత్కి మనసంతా చేదుగా మారింది. వస్తూ వస్తూ ఆగి ఉన్న కారు అద్దంలో మొహం చూసుకుని బాగానే ఉన్నానుగా అనుకున్నాడు. ఇక బుద్ధుడు నిశ్చలంగా ఉన్నాడు. చుట్టూ జరుగుతున్న కోలాహలాన్ని పట్టించుకోకుండా నీళ్లలో అలా నిలబడి చూస్తున్న బుద్ధ విగ్రహాన్ని చాలాసేపటి నుంచి గమనిస్తున్నాడు జయంత్. అతను నిలబడ్డ బోటుపై భాగంగా ఆ భాగంలో పార్టీ జోరుగా సాగుతోంది. పై భాగంలో గ్లాసుల హోరు, కిలకిల నవ్వులు, మధ్య మధ్యలో సంగీతం. జయంత్ గోలగా నవ్వులు వినిపిస్తుంటే తల తిప్పి చూశాడు. అతని ఆఫీసర్ ఆనందరావు చుట్టూ స్టాఫ్ కూర్చొని ఉన్నారు. అందరి చేతుల్లో మందు గ్లాసులు ఉన్నాయి. అతను జోక్స్ చెప్తున్నాడు. ఏనుగు చీమ ఒకే గుంటలో పడ్డాయి. చీమకేం గాల, ఏనుగుకి తల బగిలింది. ఎందుకు? చుట్టూ ఉన్నవాళ్ళు మొహాలు చూసుకున్నారు. తెలీదా? ఆయన గర్వంగా అందరినీ చూసి గట్టిగా, చీమ హెల్మెట్ పెట్టుకుంది అని గళ్ళున సీసాలు బగిలినట్టుగా నవ్వాడు. చుట్టూ ఉన్నవాళ్ళు కూడా పెద్దగా నవ్వారు. భలే జోక్స్ చెప్తారు సార్, చచ్చిపోతున్నాం నవ్వలేక అన్నాడు ఒకడు. ఆనందరావు ఇంకో పెగ్గు వేస్తూ, చిన్నప్పటి నుంచి నేనంతే, ఒకసారి బందర్లో ఏమైందనుకున్నారు అని మొదలెట్టాడు. జయంత్ లేచి చాలా దూరంగా వెళ్ళాడు. వినయ్ గ్లాస్తో వచ్చి అందిస్తూ అన్నాడు, తీసుకో, మనసు కాస్త కుదుట పడుతుంది. జయంత్ ఒక గుటకేసి సీరియస్గా అడిగాడు, ఇంతకీ మనం ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఆనందరావు గారి అమ్మాయి బర్త్డే పార్టీ, పైన కేక్ కటింగ్ జరుగుతోందిరా, వెళ్దాం. నాకు ఇంట్రెస్ట్ లేదు, మందు కొట్టేసి ఇటు నుంచి ఇటు ఇంటికి వెళ్ళిపోదాం జయంత్ చెప్పాడు. ఆనందరావు తెలివైనవాడు. తన జోక్స్ తప్పించుకుని ఎవరూ పారిపోకుండా పార్టీ వాళ్ళ మధ్యలో పెట్టాడు. అతను బందరు దాకా వెళ్ళాడు జ్ఞాపకాల్లో. తిరిగి వచ్చాకే మనం భూమి మీద కాలు పెట్టగలిగేది. చెత్త జోక్స్ వాడు. చీమ హెల్మెట్ పెట్టుకుంది, ఏనుగు కండోం పెట్టుకుంది అని చిరాకు పడ్డాడు జయంత్. వినయ్ పెద్దగా నవ్వి, బాధలు ఉన్నప్పుడు నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ పెరుగుతుందిరా, ఒకసారి లోపలికి వెళ్ళి వాడి కూతుర్ని విష్ చేద్దాంరా అన్నాడు. వద్దు, ఇక్కడ మన బాబు మన ప్రాణాలతో ఆడుకుంటుంది చాలు, పిల్లేం జోక్స్ చెప్తుందో ఇక. ఇందాడి నుంచి పైనుంచి బలవంతపు నవ్వులు వినిపిస్తున్నాయి, నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను అన్నాడు జయంత్. సరే, వెళ్ళి హలో చెప్పి ఒక గిఫ్ట్ ఇచ్చొస్తా అని వినయ్ లోపలికి వెళ్ళాడు. జయంత్ మళ్ళీ బుద్ధుడి కేసు చూశాడు. ఎదురుగా సిమెంట్ బెంచీల మీద ఎన్ని ప్రేమ జంటలు కూర్చుని భావి జీవితం గురించి కలలు కంటాయో నీకు తెలుసు. అలాగే ఎంతమంది కలలు కళ్ళలై నీ ముందే ఈ నీళ్లలో దూకి ఆత్మహత్యలు చేసుకుంటారో కూడా నీకు తెలుసు. అన్నిటికీ నువ్వే ప్రత్యక్ష సాక్షివి. అయినా ఎంత నిశ్చలంగా ఉంటావు. అందుకే నేను బుద్ధుడు అన్నారు. లోపలికి వెళ్తున్న వినయ్కి అటు నుంచి 2 చేతులతో ఐస్ క్రీమ్ కప్పులతో వస్తున్న కల్పన డాష్ ఇచ్చింది. ఐస్ క్రీమ్ వినయ్ చొక్కా నిండా ఒలికింది. సారీ, ఓహ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. కల్పన చేతులు అది టేబుల్ మీద పెట్టి అతని ఛాతీ మీద తన కర్చీఫ్తో తుడుస్తూ బాధగా అంది. వినయ్ ఆనందంగా, ఇట్స్ ఆల్ రైట్, ఎంతో తీయగా ఉంది అన్నాడు. ఆమె ఆగిపోయి ఆశ్చర్యంగా చూసింది.
ఐస్ క్రీమ్ పడినందుకు కాదు, అందమైన ఆడపిల్ల చేయి తగిలినందుకు అన్నాడు. యూ నాటి, ఆమె నవ్వింది. బయట ఒక్కడే కూర్చుని డ్రింక్ ఎంజాయ్ చేస్తున్న జయంత్ దగ్గరికి వచ్చి ఎదురు కుర్చీలో కూర్చోబోతూ అడిగింది మాధురి. ఎక్స్క్యూజ్ మీ, ఈ ప్లేస్ వేకెంటా? టూలెట్ అప్రయత్నంగా అని తలెత్తి ఆమె వైపు చూశాడు. మాధురి గుర్తుపట్టింది. మీరా? కాస్త కోపంగా అంది. జయంత్ కూడా గుర్తుపట్టాడు. ఐఆమ్ జయంత్, సిట్ డౌన్. కూర్చి చూపించాడు. ఆమె కూర్చుంది. నేను పేరు చెప్పాను, మీరు చెప్పటం సభ్యత అనుకుంటా అన్నాడు. క్రొత్త వాళ్ళకి, స్ట్రేంజర్స్కి ఏ అవసరం లేకుండా పేరు చెప్పడం నాకు అలవాట్లేదు అంది. నెవర్ లవ్ ఏ స్ట్రేంజర్ అన్నాడు. వాట్? అదిరిపడి చూసింది. హెరాల్డ్ రాబిన్ రాశాడు అలాగా. చదివారా? ఆమె బ్యాగ్లో కనిపిస్తున్న బుక్ చూపిస్తూ అడిగాడు. చదివాను ఆలస్యంగా, ఆమె కాస్త బాధగా చెప్పింది. లోపల కల్పన చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ వినయ్ తింటున్నాడు. కల్పన అతని మాటలకు పక్కపక్క నవ్వుతోంది. కల్పన గారు, యువర్ స్టైల్ ఈజ్ సో బ్యూటిఫుల్. మీ కళ్ళద్దాలు కూడా. వాట్? ఆమె కళ్ళద్దాలు తీస్తూ కోపంగా అంది. అందుకే అన్నాను కళ్ళు నేకుడుగా చూడొచ్చని. నవ్వాడు. యూ సిల్లీ, ఆమె చిన్నగా అతని తల మీద కొట్టింది. జయంత్ డ్రింక్ పూర్తి చేసి గ్లాస్ కింద పెడుతూ బాయ్ అని పిలిచాడు. ఆడజాతి అంతా చీట్స్ అని ఎందుకన్నారు ఆ రోజు? ఉక్రోషంగా అడిగింది ఎదురుగా ఉన్న మాధురి. మీ పేరు చెప్తే చెప్తాను అన్నాడు. మాధురి తప్పదన్నట్టుగా చెప్పింది. ఎస్, ఆడజాతి అంతా చీట్స్, ఒక్క మాధురి తప్ప. ఇప్పుడు తృప్తే? ఇక వదిలేయండి ఆ టాపిక్ విసుగ్గా అన్నాడు. మీ మగాళ్ళంతా స్వార్థపరులు, అందరూ నో ఎక్సెప్షన్స్, మాధురి ఉక్రోషంగా అంది. ఆడపిల్లలంతా ఫూల్స్, ఇందులో మాధురి కూడా ఎక్సెప్షన్ కాదు, జయంతి చెప్పాడు. మాధురి కోపంగా చూసింది. హ్యావ్ ఏ డ్రింక్. అప్పుడే బాయ్ తెచ్చిన గ్లాస్ ఆమెకు అందివ్వబోయాడు. అందరూ తాగుబోతులు కాదు, కఠినంగా అంది. అవును, అతను ఒక గుట్టకేసి చెప్పాడు. కానీ ప్రేమలో ఫెయిల్ అయినప్పుడు ఆ బాధ తగ్గించుకోవటానికి తప్పు లేదు. ఆమె అదిరిపడి చూసింది. నాకు తెలిసి ఆ రోజు మీరు ఎందుకు ఏడ్చారో అన్నాడు. ఎలా? ఆమె ఆశ్చర్యంగా అడిగింది. నేను అందుకే ఏడుస్తున్నాను కాబట్టి. లోపల కల్పన, నీ మొబైల్ నెంబర్ ఇవ్వవా? వినయ్ కల్పన భుజం మీద చేయి వేసి అడిగాడు. మిస్డ్ కాల్ ఇస్తాను విన్నీ అంది కల్పన. విన్నీ అనే ముద్దు పేరు ఎంత ముద్దొస్తుందో తెలుసా? కప్పు అన్నాడు. అతని సెల్ మోగింది. చూసావా? మోగింది, శుభం అన్నాడు. నేనే రింగ్ ఇచ్చాను, విన్నీ గారంగా అంది కల్పన. నేనిస్తాను, కానీ గోల్డ్ది. ఏది? వేలు చూపించు. వినయ్ ఆమె చేయి పట్టుకుని అన్నాడు. కల్పన ఏయ్ అని నవ్వింది. ప్రేమలో ఫెయిల్ అయితే చీకట్లో కూర్చోవలసిన అవసరం లేదు, వెలుగులోకి రండి, మీ మొహం కనపట్టలేదు చెప్పాడు జయంత్. మాధురి రోషంగా, మీరెందుకు చీకట్లో కూర్చున్నట్టో అంది. నేను వెలుతురు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. నో మార్నింగ్స్, లైఫ్ ఈజ్ ఏ హెవీ జర్నీ ఫర్ మీ అన్నాడు. మరి ఆ రోజు అంతగా బాధపడ్డారు? కోపంగా అడిగింది. అతను దీర్ఘంగా నిట్టూర్చి, నేను జీవితంలో చేసిన తప్పల్లా ఒక ఆడపిల్లను ప్రేమించడం అన్నాడు. కళ్ళు పెద్దవి చేసి అంది. అతను సర్దుకుని, అదే బుద్ధి లేని ఆడపిల్లని ప్రేమించడం. డ్రెస్ ఇస్త్రీ చేయించుకోవటానికి, సినిమా టిక్కెట్లు తెప్పించుకోవడానికి, బైక్ మీద లిఫ్ట్ అడగడానికి మాత్రం లవ్ కావాలి, కానీ పెళ్ళికి మాత్రం ఏ టాటా బెర్లా కొడుకో కావాలి. మనసుకు విలువ లేదు. బేరర్, ఇంకో గ్లాస్ అని అరిచాడు. మాధురి కోపంగా అంది. మీ మగాళ్ళు అంతే, ప్రేమించేటప్పుడు మేమే జూలియట్లం, తర్వాత 4 సార్లు ఫోన్ చేస్తే విసుగు, మెసేజ్ ఇవ్వమంటే సాకులు, కలవమంటే బిజీ అని ఫోజులు, పెళ్లిదాకా వచ్చేసరికి పెద్దవాళ్ళ ఇష్టం అంటూ కట్నాలకు బేరాలు. మిస్ మాధురి దీక్షిత్, వెయిట్, మగాడు అంత ఈజీగా బ్రేక్ చేసుకోడు. మీరే ఏదో చేసుంటారు తెంగరగా. మగాడు ఎప్పుడు మీకంటే మెంటల్గా స్ట్రాంగ్గానే ఉంటాడు, మీరే ఏదో అనుంటారు. అదేమిటో చెప్తారా అన్నాడు. మాధురి మొహం ఎర్రబడింది. నాతో పెళ్లి కాకుండానే 3 రాత్రులు గడుపు, నా మీద నమ్మకం ఉంటే అన్నాడు. నేను ఒప్పుకోలేదు అని ఎలా చెప్పాలి? అదే మగాడు స్ట్రాంగ్గా ఉండడం అంటే అనుకుంది. నో అంది. పోనీ ఒక డాక్టర్తో చెప్తున్నాను అనుకుని చెప్పండి, అప్పుడే మీ బాధ తగ్గుతుంది, అందులోంచి బయటకు వస్తారు అన్నాడు. నాకు మీరేమవుతారని చెప్పుకోవాలి? కోపంగా అడిగింది. ఫ్రెండ్, అతను చేయి చాపుతూ అన్నాడు. ఆమె చాపిన అతని చేతిని చూసి తల అడ్డంగా అడిచింది. ఆ పదానికి నేను చాలా విలువనిస్తాను, ఆలోచించకుండా ఎవరితో ఫ్రెండ్షిప్ చేయను అంది. ఆలోచించకుండా మనసు మాత్రం ఇచ్చేస్తారనుకుంటా. హేళనగా నవ్వాడు. ఆమె కోపంగా లేచి బ్యాగ్ అందుకుంటుంటే అడిగాడు. నెక్స్ట్ టైం కలిసినప్పుడు చెప్తారా? నెక్స్ట్ టైం ఎందుకు కలుస్తాం? చిరాగ్గా అడిగింది. ఏమో, మన చేతిలో ఏముంది అన్నాడు. కలవం. ఆమె నిర్లక్ష్యంగా అనేసి వెళ్ళిపోతుంటే బాయ్, సీ యూ మాధురి అన్నాడు.
ఆమెకు వినపడలేదు. లోపల వినయ్ బతిమాలుతున్నాడు. నాతో బయటికి రావచ్చు కదా. లేదు విన్ని, నా ఫ్రెండ్స్తో వచ్చాను. అదో టైపు, ఎవరితో కలవదు పాపం. ఒక్కతే ఎంత బోర్ ఫీల్ అవుతుందో. రానంటే అంజలి బర్త్డేకి రాకపోతే బాగుండదని లాక్కొచ్చాను. ఇంక వెళ్తాను అని కల్పన కన్విన్స్ చేస్తూ అంది. కల్పన, మాధురి పిలుస్తూ వచ్చింది. అదిగో అదే నా ఫ్రెండ్, దూరం నుంచి చూపించింది కల్పన. నీకన్నా నీ ఫ్రెండ్ అందంగా ఉన్నట్టుందే అని విన్ని అంటుండగానే అతని చెవి మెలి తిప్పి బాయ్ అంది. కదిలింది కల్పన. కప్పు వెయిట్, రేపు కాల్ చేయి బాయ్ పరిగెడుతూ అంది. ఈ నైట్ కొద్దా నవ్వాడు. నీ ఇష్టం నవ్వేసి వెళ్ళిపోయింది. బోటు ల్యాండ్ అయింది. పదా పోదాం అంది మాధురి. కల్పన మొహం వెలిగిపోతోంది. అంజలి బర్త్డేకి రావటం మంచిదైందే, నాకు ఒక ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ దొరికాడు అంది కల్పన. నాకు చెత్త కంపెనీ విసుగ్గా చెప్పింది మాధురి. అంజలి వాళ్ళ ఫాదర్ లాగా జోక్స్ చెప్పాడా జాలిగా అడిగింది కల్పన. కాదు, జీవితం గురించి మాట్లాడాడు అంది. మరింకే అంది తేలిగ్గా కల్పన. నా జీవితం గురించి అతనెందుకు మాట్లాడాలి కస్సుమంది మాధురి. తెల్లబోయి చూసింది కల్పన. ఇక కంగ్రాచ్యులేషన్స్ రా, వినయ్ ఆనందంగా జయంత్కి ఎదురొచ్చి చెప్పాడు ఆఫీస్లో. ఎందుకురా కళ్ళు నులుపుకుంటూ అడిగాడు జయంత్. ప్రాజెక్ట్ మేనేజర్గా ప్రమోషన్ కొట్టేశావు, మంచి జంప్ శాలరీలో వినయ్ ఆనందంగా అన్నాడు. జయంత్ ఆవలించాడు. రేయ్, బాస్ రూమ్లో నీకోసం ఎదురు చూస్తున్నాడు, కాస్త ఫ్రెష్ అయి వెళ్ళు, హ్యాంగ్ ఓవర్ దిగినట్లేదు. ఏ హ్యాంగ్ ఓవరో ఇంకా దిగలేదు. గదిలోకి నడిచాడు జయంత్. కమ్ 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 కూర్చో జయంత్, ఆనందరావు ఆనందంగా ఒక ఎన్వలప్ అందిస్తూ చెప్పాడు. నాకు సంతోషంగా ఉందయ్యా, ఇంత త్వరలో ప్రాజెక్ట్ మేనేజర్వి అయిపోయావు. కంగ్రాట్స్. థ్యాంక్స్ సార్. జయంత్ కవర్ అందుకున్నాడు. కానీ ఇంకో చోట ఎక్కువ శాలరీ వస్తుందని జాబ్ వదిలేసిపోకు. మీ కుర్రాళ్ళకి లైఫ్లో అన్నిట్లో చేంజ్ కావాలి, ఉద్యోగంలో, ప్రేమలో, పెళ్లిలో, అన్నిట్లో అని బళ్ళున నవ్వాడు ఆయన. నా అంతటా నేను వదలను సార్ జయంత్ చెప్పాడు. మరి ఇంతకుముందుది ఎందుకు వదిలేశావు? జయంత్ తల దిమ్ముగా ఉంది. నేనెక్కడ వదిలేశాను సార్, దానికే పొగరు, అమెరికా కావాలట. మరి ప్రేమించేటప్పుడే గ్రీన్ కార్డు ఉందా అని అడిగి ప్రేమించవచ్చు కదండి అన్నాడు. ఆనందరావు అయోమయంగా చూసి నేను అడిగింది ఉద్యోగం సంగతయ్యా అన్నాడు. జయంత్కి తన తప్పు తెలిసింది. నాలిక కరుక్కుని సారీ సార్, నేను లవ్ సంగతి అనుకున్నాను అన్నాడు. లవ్ అంటే గుర్తొచ్చింది, ఒక భర్త భార్యతో ఈరోజేనోయ్ మొదటిసారిగా నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పింది అన్నాడట పెళ్ళైన 10 ఏళ్లకి. ఆవిడ వెంటనే అయితే 5 నిమిషాలు మౌనం పట్టిద్దామండి అందట అని ఆనందరావు జయంత్ మొహంలోకి చూశాడు. జోకోయ్ అన్నాడు. వెంటనే జయంత్ పెద్దగా నవ్వుతూ టేబుల్ మీద కొట్టి మీ ఆవిడా సార్ అన్నాడు. ఆనందరావు మొహంలో నవ్వు మాయమైంది. సారీ సార్. జయంత్ తన తప్పు తెలుసుకున్నాడు. వెళ్ళి పని చూసుకో, ఆఫీస్ టైంలో సిన్సియర్గా పనిచేసేవాళ్ళంటే నాకు ఇష్టం అన్నాడు. ఓకే సార్. జయంత్ తలుపు దాకా వెళ్ళి పెద్దగా నవ్వాడు. ఏమైంది ఆనందరావు అడిగాడు. అబ్బా గుర్తొస్తేనే నవ్వొస్తాను సార్ అని కడుపు పట్టుకుని, అదే నిన్న మీరు పార్టీలో చెప్పిన జీమ జోకు, గుంట, హెల్మెట్టు, ఏనుగు తల పగిలి అని నవ్వడం మొదలెట్టాడు. ఆనందరావు మొహం చాటంత అయింది. తను పెద్దగా నవ్వేస్తూ నీకు అంత బాగా నచ్చిందా అన్నాడు. సూపర్ సార్ అసలు అన్నాడు జయంత్. నా దగ్గర అలాంటివి చాలా ఉన్నాయి ఆయన ఉత్సాహంగా ముందుకు వంగాడు. అలా కాదు సార్, బుక్ రాయండి, దేశం అంతా చదివి ఎంజాయ్ చేస్తారు. నాకు తెలిసిన పబ్లిషర్ ఉన్నాడు, మీరు ఆ పనిలో ఉండండి, చెప్తాను. బాయ్ సార్ అని బ్రతుకు జీవుడా అని బయటపడ్డాడు జయంత్. చాలా కృషి చేసినట్టున్నావు గురుణ్ణి వినయ్ సీటు దగ్గరికి వచ్చి అడిగాడు. కొంతమంది వ్యసనాలు సమాజానికి హానికరం కాదు, వాళ్ళని వాటిలోనే ఉండనిస్తే మంచిది చెప్పాడు జయంత్. ఇక రాత్రి 3 అయింది పడుకునేసరికి. విన్నీ ఈజ్ వెరీ జోవియల్, అసలు తనతో మాట్లాడుతుంటే టైమే తెలియలేదు తెలుసా ఆవలిస్తూ చెప్పింది క్యాంటీన్లో కల్పన. తింటున్న శాండ్విచ్ ప్లేట్లో వదిలేస్తూ ఇవాళ అలాగే అనిపిస్తుందిలే, ఇంకో 2వ రోజేగా అంది మాధురి. కల్పన అఫెండ్ అయిపోయి మధు అలా మాట్లాడకు, ఐ కెన్ అండర్స్టాండ్, నువ్వు ప్రేమలో ఫెయిల్ అయ్యావు గనక నీకు అలాగే అనిపిస్తుంది అనుకో, కానీ ఇంకొకళ్ళ ప్రేమను తక్కువ చేయకూడదు అంది. నేను ప్రేమలో దెబ్బతిన్నానని ఏడుస్తూ కూర్చున్నానా? ఐ కేర్ ఏ పిన్ అబౌట్ దట్ లవ్ కోపంగా అంది మాధురి. మరి లంచ్ చేయటం ఎందుకు మానేస్తున్నావు? చూడు ఎలా అయిపోయావో, కళ్ళల్లో ఇదివరకు జీవమే లేదు, కాజోల్ కళ్ళ లాంటి కళ్ళు గాజు గోళీల్లా తయారయ్యాయి జాలిగా అంది కల్పన. చెప్పానా నాకేం బాధ లేదని, నేను హాయిగా ఉన్నాను, ప్రేమ మనకు పుట్టినప్పటి నుంచి ఉందా, ఇన్నేళ్ళు అన్నందెనలా బతకలేదు కోపంగా అంది మాధురి. కల్పన ఏమీ మాట్లాడలేదు, మౌనంగా శాండ్విచ్ తీసి అందించింది. సారీనే అందుకుని కోరికుంది మాధురి.
ఇంతకుముందు ఇరిటేట్ అయ్యేదానివి కాదు చెప్పింది కల్పన. ఇవన్నీ దానివల్లే అంటావా? మాధురి అడిగింది. అవును, ప్రేమ అవసరమని మనకు తెలియదు, కానీ మన లైఫ్లోకి వచ్చాక అది లేకుండా బ్రతకటం అసాధ్యం, కల్పన చెప్పింది. నేను ఆ వ్యక్తి కోసం ఏడవటం లేదు, అతను రిజెక్షన్ తట్టుకోలేక బాధపడుతున్నాను. ఎంత తేలిగ్గా వదిలేశాడు అంటే, అన్ని రోజులు ఇతనితో స్నేహం చేసి నేను ఏ ప్రభావం అతని మీద చూపించలేకపోయానన్నమాట. ఇదే నన్ను కాల్ చేస్తోంది, కన్నీళ్లతో చెప్పింది మాధురి. మధు ఊరుకో, కల్పన ఊరడించింది. ఇంతలో కల్పన సెల్ రింగ్ అయింది. నెంబర్ చూడగానే ఆమె మొహంలోకి నవ్వొచ్చింది. హాయ్ విన్నీ అంటూ లేచి వెళ్ళింది. మాధురి శాండ్విచ్ మళ్ళీ ప్లేట్లో పారేసింది. వద్దన్న ఏడుపొచ్చేస్తోంది. ఎంతగా ప్రేమించింది. 1 గంట ఫోన్ రాకపోతే ఇలాగే తహతహలాడింది. రోజూ చూడాలనుకునేది. ప్రతి క్షణం అతని ధ్యాసే. అతనికి వైజాగ్కి ట్రాన్స్ఫర్ అయితే అల్లాడిపోయింది. వీలు చూసుకుని శని ఆదివారాల్లో వెళ్ళటానికి ట్రై చేసేది. అలాంటిది పెళ్ళి కాకుండా ఈ ఒక్క విషయంలో తన అభిప్రాయాన్ని గౌరవించచ్చుగా. ఎందుకు ఆ పట్టుదల? ఇట్స్ ఆల్ ఓవర్, ఇంకెవరినైనా చూసుకో అని ఎంత తేలిగ్గా ఆ బంధాన్ని తుంచేశాడు. ఇంక జీవితంలో తను ఇంకో మొగాన్ని దగ్గరికి రానివ్వగలదా? ప్రేమ అనే మాట నమ్మగలదా? దూరంగా కల్పన సెల్లో నవ్వుతూ హ్యాపీగా మాట్లాడుతోంది. మాధురి తన సెల్ వైపు చూసుకుంది. ఆగి అది మోగి ఎన్ని రోజులైంది. క్యాంటీన్లో ట్రాన్సిస్టర్లోంచి పాటొస్తోంది. మ్రోగున ఈ వీణ మూగపోయిన రాగమేనా అనురాగహీన అని మాధురి నిట్టూర్చింది. ఇక జయంత్ స్వీట్ బాక్స్ ఇచ్చి విషయం చెప్పగానే తాయారు మొహం చాటంతయింది. అయితే ప్రమోషన్ వచ్చిందన్నమాట. అంతా మా నీలవేణి ఇచ్చిన ముహూర్తం. వచ్చిన ముహూర్తం. ఒసే నీలు, జయంత్కి కాఫీ బట్రా, తాయారు లోనికి చూస్తూ అరిచింది. జయంత్ ఇబ్బందిగా చూసి కాఫీ వద్దండి, వెళ్ళిపోతాను అన్నాడు. ఇంకా నయ్యం, మా నీలవేణి చేతి కాఫీ రుచి చూస్తే వదిలిపెట్టవు మరి, నవ్వుతూ అందావిడ. నీలవేణి వాయిల్ చీరలో ఎర్ర రిబ్బని జడ చివరగట్టుకుని సాంప్రదాయకంగా ఉంది. వచ్చి కాఫీ అందించింది. అందమైన పిల్లే. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను నిప్పుల గుండం చూసొస్తాను. ఆవిడ లేచింది. నిప్పుల గుండమా? జయంత్ ఆశ్చర్యపోయాడు. అది 7:30కు వచ్చే సీరియల్. నీలవేణి కిసుక్కును నవ్వి చెప్పింది. అదే, జయంత్ తేలిగ్గా నిట్టూర్చాడు. జయంత్ కాఫీ తాగుతున్నాడు. ఆ అమ్మాయి కప్పులో వేసిన పంచదార అతనికి వారం రోజులు టీలో సరిపోతుంది. కాఫీ ఎలా ఉంది? నీలవేణి అడిగింది. అమృతంలాగా చెప్పాడు. థ్యాంక్స్. ఆ అమ్మాయి సిగ్గుపడింది. మళ్ళీ తనే మాట్లాడింది. మీరు సినిమాలు చూస్తారా? అన్నాడు. మీ అభిమాన హీరో ఎవరు? సిల్వెస్టర్ స్టాలిన్. ఆయన హిందీ యాక్టరా? ఆ అమ్మాయి అమాయకంగా అడిగింది. కాదు, ఇంగ్లీష్. మీరు బుక్స్ చదువుతారా? జయంత్ అడిగాడు. నీలవేణికి హుషారొచ్చింది. బొమ్మల రామాయణం, సీతమ్మ, సమర్థ, అన్ని రకాల వంటల పుస్తకాలు, ఇంకా నవలలు కూడా. కొద్దిగా సిగ్గుపడింది. నవలల పేర్లు? ఆ అమ్మాయి అభిరుచిని అంచనా వేయటానికి అడిగాడు. కదిలితే కాల్ చేస్తా. కంగారు పడ్డాడు. ఇంకా అర్ధరాత్రి అరుపు, వల్లకాట్లో 3 ఒక్కట్లు. మరేమో గుడ్ పనుంది, వస్తానండి. అతను లేచాడు. సినిమా పాటల పుస్తకాలు కూడా? నీలవేణి అరిచింది. జయంత్ వడివడిగా మెట్లెక్కుతుంటే ప్రకాశం ఎదురుపడ్డాడు. మా నీలవేణి చూసావా? ఎలా ఉంది? కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు. చాలా బాగుంది. అలాంటి చెల్లెలుంటే బాగుండనిపించింది. నన్ను ప్రేమించమని కుంటి సలహాలు ఇచ్చి పాడు చేయకండి అని తన బాటలోకి వెళ్ళిపోయాడు. ఇక మాధురి తన అపార్ట్మెంట్స్ సెల్లార్లో మోపెడ్ ఆపి తాళం వేసి పైకి వెళ్తుంటే ప్రెసిడెంట్ రామనాథం ఎదురుపడ్డాడు. ఇంకా నీకు బోలెడు కాలక్షేపం, పక్క ఫ్లాట్లోకి టెనెంట్స్ వస్తున్నారు అన్నాడు. మాధురి నీరసంగా నవ్వింది. ఆగి మాట్లాడచ్చుగా, ఆమె వెళ్ళిపోతుంటే అన్నాడు. నైట్ డ్యూటీ చేసొస్తున్నాను అంకుల్, ఆమె అరిచింది. ఈ అంకుల్ ఒకటి విసుక్కుంటూ వెళ్ళిపోయాడు. మాధురి లిఫ్ట్లో ఎక్కి 4 నొక్కింది. కళ్ళు కూరుకుపోతున్నాయి. ఈ రోజుతో నైట్ షిఫ్ట్లు బాధ వదిలింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ దాకా లేవు అనుకుంది. ఆవలింత లాక్కుండా వస్తున్నాయి. లాక్ ఓపెన్ చేసి లోపలికి ఎంటర్ అవగానే గట్టిగా కేకలు వినిపించాయి. ఆగక్కడే, రాక్షసుడా, వదులు, చంపేస్తాను. వెంటనే ఢామ్ అని పిస్తాల్ పేలిన శబ్దం. మాధురి భయంగా అటు చూసింది. టీవీ ఆన్లో ఉంది. ఈ పవర్ కట్స్ ఒకటి, రాత్రి అంతా టీవీ ఆన్లో ఉందన్నమాట అనుకుంటూ ఆఫ్ చేసింది. అలాగే బెడ్రూమ్లోకి వెళ్ళి స్లిప్పర్స్ వదిలేసి జీన్స్ ప్యాంట్లోనే బెడ్ మీద వాలిపోయింది. అలిసిపోయిన ఆమెకు వెంటనే మంచి నిద్ర పట్టేసింది. బజర్ శబ్దం అయింది. ఆమె లేవలేదు. అది ఆగలేదు, మోగుతూనే ఉంది. నెమ్మదిగా కళ్ళు తెరిచింది. లేవాలని లేదు, అది ఆగకుండా మోగుతోంది. దిండు చెవుల మీద పెట్టుకుని వాళ్లే పోతారులే అని కాసేపు ట్రై చేసింది. అది ఆగలేదు.
బలవంతంగా తోలుతూ లేచి వెళ్ళి తలుపు ఓరగా తెరిచి చూసింది. మొదటగా 3 నామాలు కనిపించాయి. ఆ తర్వాత ఆ తాలూకా మొహం మాట్లాడింది. మేము ఈ పక్క ఫ్లాట్లో దిగాం. నా పేరు శటగోపాచారి అన్నాడు. సరే, మాధురి విసుగ్గా తలుపేసుకోబోయింది. ఒక్క నిమిషం అండి, ఈరోజు పాలు పొంగిస్తున్నాం ఆపాడు. అయితే కళ్ళు చిట్లించి చూసింది. అగ్గిపెట్ట కావాలండి అన్నాడు. లేదు. ఆమె తలుపు వేసేసి జుట్టు మెడ మీద కొప్పులా వేసుకుంటూ వెళ్ళి మళ్ళీ మంచం మీద అడ్డంగా వాలిపోయింది. నిద్ర కనురెప్పల మీదకు మత్తుగా వాలుతుండగా మళ్ళీ డోర్ బెల్లు బర్రమని మోగింది. మాధురి ఇరిటేట్ అయిపోయింది. గబగబా లేచి వెళ్ళి కిచెన్లో అటు ఇటు చూసింది. కూరగాయలు కోసుకునే చాకు కనిపించింది. అది తీసుకుని తిన్నగా వెళ్ళి తలుపు తీసి ఎదురుగా ఉన్న వ్యక్తిని కసుక్కున పొడిచింది. ఆమె బట్టల నిండా ఎర్రని రక్తం చెమ్మింది. వెంటనే తలుపేసేసి వచ్చి చాకు పక్కన పడేసి పడుకుంది. ఆమె బట్టల నిండా ఎర్రని రక్తం. ఇంకా బెల్లు మోగుతూనే ఉంది. విసుగ్గా లేచి కూర్చుని తన బట్టల వైపు చూసుకుంది. శుభ్రంగా ఉన్నాయి. ఓ మై గాడ్, ఇది కళ, ఇంకా నయ్యం, నిజంగా చంపేశాను కాదు అనుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా పెద్ద నామాలతో పాటు చంకలో బుల్లి నామాలు, పక్కన ఇంకో 2 నామాలు కనిపించాయి. మళ్ళీ ఏమిటి అంది. మా ఆవిడ వచ్చి తాంబూలం తీసుకుని పాయసం తిని వెళ్ళమంటుంది. ఎంతైనా ఇరుగు పొరుగు వాళ్ళం కదా అన్నాడు. ఈ లోపల మూసున్న తలుపు సందు పెద్దది చేస్తూ ఒక పిల్లాడు లోపలికి పరిగెత్తుకొచ్చేశాడు. ఇంకొకడు కూడా వాడనకాలే మాధురి ఆపుతున్నా వినకుండా లోపలికి జొరబడిపోయాడు. మాధురి కోపంగా, ఏయ్ బయటికి నడవండి. ఏమండి, నేను రాత్రంతా నైట్ షిఫ్ట్ చేసి వచ్చి పగలు నిద్రపోతుంటాను. ఇలా తాంబూలాలు గుట్కాలు ఇస్తాం అనేది తలుపు కొడితే బాగుండదు. పిల్లల్ని పిలవండి అంది. లోపలికి వెళ్ళిన ఒకడు రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేసేసాడు. ఇంకొకడు షోకేసులోంచి మునివేళ్ల మీద నిలబడి బొమ్మలు తీస్తున్నాడు. అలా కోపడతావేంటమ్మా, పిల్లలు పరబ్రహ్మ స్వరూపాలు. రండిరా, పిన్ని కోపం ఎక్కువ అనుకుంటాను అన్నాడు అతను. మాధురి బలవంతంగా పిల్లల్ని లాక్కెళ్ళి వాళ్ళ నాన్నకు అప్పగించింది. పోనీ సాయంత్రం వస్తావా అని అతను అడుగుతుంటే డామ్ అని తలుపేసేసింది. వెనక్కి తిరిగిందో లేదో మళ్ళీ బజర్ మోగింది. కోపంగా తలుపు తీసి చూస్తే పిల్లలు బెల్ నొక్కి పారిపోతున్నారు. ఆఖరి వాడు వెనక్కి తిరిగి జారిపోతున్న లాగుతో ఒకసారి నడ్డి ఊపి పారిపోయాడు. యూ, ఆమె జుట్టు పీక్కుంటూ అరిచింది. మళ్ళీ వెళ్ళి నిద్రపోదామని చూసింది. ఈసారి పెద్ద మ్యూజిక్తో సెల్ మోగింది. విసుగ్గా తీసి గట్టిగా హలో అంది. ఎందుకే అంత గట్టిగా అరుస్తున్నావు, ఒంట్లో బాగుందా? తల్లి గొంతు వినిపించింది. బాగున్నానమ్మా గొంతు తగ్గిస్తూ అంది. ఈసారైనా పండక్కి రాజమండ్రి వస్తావా? అక్కయ్య బావ అడగమన్నారు. వస్తాను. పింకీ ఎలా ఉంది, బాగా అల్లరి చేస్తుందా? మాధురి అడిగింది. పిన్ని ఎప్పుడు వస్తుందని అడుగుతుంది. పక్క వాటాలోనికి ఎవరైనా వచ్చారా లేదా? ఇందాకే దిగబడ్డారు అక్కసుగా అంది. అదేం పెడసరమే, కాస్త కలిసిమెలిసి ఉండు. ఏ కూరో పచ్చడో సాయం చేస్తారు. అయినా ఎన్నాళ్ళే ఒంటరి బతుకు, ఎందుకు వచ్చిన ఉద్యోగాలు మనకి? బావగారు సంబంధాలు చూస్తున్నారు. ఈ శ్రావణంలోగా కుదిరిపోతే చేసేద్దామంటున్నారు. మమ్మీ, నాకు నిద్ర వస్తోంది, నైట్ షిఫ్ట్ చేసి వచ్చాను నేను ఆవలిస్తూ అంది. అదే అంటున్నాను, ఈ దిక్కుమాలిన ఉద్యోగాలు అక్కర్లేదు, హాయిగా పెళ్లి చేసుకోమని. అలాగేలే, నీ ఆరోగ్యం జాగ్రత్త, బాయ్. మాధురి ఫోన్ పెట్టేసింది. తల పగిలిపోతున్నంత నొప్పిగా అనిపించింది. సాయంత్రం తలుపు తీసి బయటికి రాగానే పక్కింటి ఆవిడ ప్లేట్లో గారెలు పెట్టుకుని ఎదురొస్తూ, మీ ఇంటికేనమ్మా రా అంటూ తోసుకుని లోపలికి వచ్చేసింది. వెంటనే నామాలతో 2 పిల్లలు కూడా వచ్చేశారు. నా పేరు కామాక్షి, నీ పేరేమిటి? ఆవిడ సోఫాలో కూర్చుని అడిగింది. మాధురి చెప్తుందే కానీ షోకేసులోంచి బొమ్మలు తీస్తున్న పిల్లల మీదే ఉంది ఆమె దృష్టి అంతా. ఇల్లు బాగుంది, క్లీన్గా. ఒక్కదానివే ఉంటావా? అమ్మ నాన్న ఎక్కడా? ఆవిడ ఆరాగా అడిగింది. నాన్నగారు పోయారు. అమ్మ అక్కయ్య దగ్గర రాజమండ్రిలో ఉంటుంది. బాబు, అది అక్కడ పెట్టు, పగిలిపోతుంది అని పిల్లాడి చేతిలోంచి బొమ్మలు ఆక్కుని లోపే వాడు దాన్ని జారబడటం, అది బళ్ళున పగలటం జరిగిపోయినాయి. అల్లరి చేయకండి రా, ఇలా రండి. కామాక్షి ఏమీ పట్టనట్టు నవ్వుతూ, పిల్లలుంటే అదో సందడి అంది. ఇలారా, ఆ రిమోట్ ఇచ్చేయి. మాధురి టీవీ రిమోట్ నేలకేసి కొడుతున్న పసివాడి దగ్గర నుంచి లాక్కునే ప్రయత్నం చేసింది. వాడు పెద్దగా అంటూ శోకం మొదలెట్టి ఎదురుగుండా ఉన్నవన్నీ తీసి పగలగొట్టడం మొదలెట్టాడు. ఇంకా లాభం లేదని కామాక్షి లేచి వాడిని చంకనేసుకుని, అప్పుడప్పుడు వస్తూ ఉండమ్మా, కాలక్షేపం అవుతుంది అంది. నాకంత టైం ఉండదండి, మాధురి టక్కుని చెప్పింది. పోనీ నేనే వస్తుంటాలే, మా వారు కూడా చాలా కలుపుగోలు, ఇట్టే కలిసిపోతారు. మాధురి గుండెల్లో రాయి పడింది. గారెలు తిని ప్లేట్ ఇచ్చేయమ్మా. ఆవిడ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతే వాన వెలిసినట్టు అయింది. కాసేపట్లోనే పిల్లలంటే అసహ్యం పుట్టించేశారు. కింద పడ్డ పింగాణి ముక్కలు ఏరుతూ అనుకుంది మాధురి. ఇక జయంత్ కాంపౌండ్లో కారు పార్క్ చేస్తుంటే సింహాచలం ఎదురొస్తూ, కొత్త కారు మందేనా బాబు అడిగాడు.
అవును, ఎలా ఉంది? జయంత్ అడిగాడు. రంగు చాలా బాగుంది బాబు అన్నాడు. అతను వెనకాలే వచ్చి అన్నీ వస్తున్నాయి, మీ ఇంట్లోంచి నాకు కోకలే రావటం లేదు అంది నవ్వుతూ. ఈ ఏడో స్థాయిలేవే, బావుగారి మామయ్య ఆ పని మీదే వచ్చారు అన్నాడు సింహాచలం. మామయ్య వచ్చాడా? జయంత్ ఆనందంగా అడిగాడు. మధ్యాహ్నం వచ్చారు బాబు, మా నీలవేణి కాఫీ కల్పించిందిలే, తాయారు లోపల నుంచి వస్తూ అంది. జయంత్ ఆనందంగా మెట్లెక్కి పైకి వెళ్ళాడు. ప్రకాశం, జయంత్, మామయ్య సుబ్రహ్మణ్యంతో మాట్లాడుతున్నారు. ఈ సంవత్సరం మన జయంత్ ఒక ఇంటివాడు అవడం ఖాయం అన్నమాట. అవునండి, వాళ్ళ అత్తయ్యకు వాడిదే బెంగ. చిన్నప్పుడు తల్లిదండ్రులు పోతే వాడిని కళ్ళలో పెట్టుకుని పెంచింది. వీడు పెళ్లి చేసుకోనంటే అదొకటే గోల అంటున్నాడు ఆయన. మామయ్య ఎప్పుడొచ్చావు? అత్తయ్యను కూడా తీసుకురాకపోయావా? ఆప్యాయంగా పలకరిస్తూ జయంత్ దగ్గరికి వచ్చాడు. నాతో మాట్లాడకు, ఆయన అలిగినట్టు మొహం పెట్టి అన్నాడు. సర్లే మాట్లాడను కానీ కారు కొన్నాను, చూపిస్తానురా, జయంత్ చేయి పట్టుకుని అన్నాడు. ఏది? మా నాయనే. ఆయన సంబరంగా లేచొచ్చాడు. ప్రకాశం కూడా వెంట వచ్చాడు. వెండి మబ్బు రంగు బాగుంది అని సుబ్రహ్మణ్యం సర్టిఫికెట్ ఇచ్చాడు. మరి పూజ చేయించావా? ప్రకాశం అడిగాడు. నాకు మా మామయ్యే దేవుడు, ఆయన ఆశీర్వదిస్తే చాలు, జయంత్ చెప్పాడు. కాళ్ళకు నమస్కరిస్తున్న జయంత్ని లేపి చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ, అన్ని విషయాల్లో నా మాట వినే వీడు పెళ్లి విషయంలోనే ఎదురు తిరుగుతున్నాడండి, అదే మా ఆవిడ బాధ కూడా అన్నాడు ఆయన. ఈ సంవత్సరం చేసుకుంటానులేండి, కమలినితో ఎఫ్ఐఆర్ కూడా ఫెయిల్ అయిపోయింది కదా, ప్రకాశం చెప్పాడు. కమలిని ఎవర్రా అని సుబ్రహ్మణ్యం ఆశ్చర్యంగా అడిగాడు. జయంత్ పళ్ళ బిగున కోపం ఆపుకుని చెప్తాను అన్నాడు. ఇక సుబ్రహ్మణ్యం, జయంత్ రామకృష్ణ మఠంలోంచి బయటకు వచ్చారు. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందిరా అన్నాడు ఆయన. అవును మావయ్య, అందుకే ప్రతి ఆదివారం ఇక్కడికి వస్తూ ఉంటాను అన్నారు జయంత్. ఆయన అనునయంగా జయంత్ వీపు మీద చేయి వేసి చెప్పాడు. వయసు రాగానే ప్రతి అమ్మాయి, ప్రతి అబ్బాయి ఎవరితో ఒకరితో ప్రేమలో పడటం సహజం. పెళ్ళికి ముందు నేను పడ్డాను, మీ అత్తయ్యతో కాదులే, కానీ పెళ్ళయ్యాక ఇన్నాళ్ళు మీ అత్తయ్యతో సుఖంగానే కాపురం చేశాను. నువ్వు అలాగే కమలిని మర్చిపోవాలి అన్నాడు. జయంత్ ఆయన చేయి తీసేసి కోపంగా ఎదురొచ్చి నిలబడి అడిగాడు. నేను గడ్డం పెంచి వెర్రి చూపులు చూస్తూ భగ్న ప్రేమికుల్లా కనిపిస్తున్నానా? అసలు నేను తలుచుకొని ఆ కమలిని మళ్ళీ మీరు అంతా ఎందుకు గుర్తు చేస్తున్నట్టు నాకు? ఒరే, పైకి గుమ్మనంగా ఉన్నా ఆ తొలి ప్రేమ దెబ్బ లోపల ఎంత లోతుగా తగులుతుందో నాకు తెలిసిరా. నిజం చెప్పు, సినిమా చూసి ఎన్నాళ్ళయింది? జయంత్ లెక్క కట్టాడు. నెలకు పైగానే అయింది. ఆదివారం వినయ్ రమ్మన్నా వెళ్ళాలనిపించలేదు. షాపింగ్కి వెళ్ళి బట్టలు కొనుక్కున్నావా ఈ మధ్యన? ఏమన్నా కనీసం ఇష్టమైన తిండి తింటున్నావా? ఏం చేసావు ఇంట్రెస్టింగ్గా? కంపెనీ వాళ్ళు కొనుక్కోమన్నారని కారు ఒక్కటి కొన్నావు అంతేగా, గట్టిగా అడిగాడు ఆయన. జయంత్ జవాబు లేనట్టుగా ఎటో చూశాడు. ఈసారి ఎవరినైనా ప్రేమించే ముందు ఆ అమ్మాయి మానసిక మెచ్యూరిటీ అంచనా వేసి ప్రేమించు, ఆయన హెచ్చరికగా అన్నాడు. మళ్ళీనా? జయంత్ భయంగా అన్నాడు. లేదు మావయ్య, నేను అసలు ఈసారి ప్రేమించలేను, అంత పేషెన్స్ నాకు లేదు. ఏమిటి, అయితే పెళ్ళే చేసుకోవా? ఆయన భయంగా అడిగాడు. ప్రేమించను అన్నాడు. అయితే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటావా? మీ అత్తయ్యకి చెప్పనా? ఆయన ఆనందంగా అడిగాడు. ఆయన కళ్ళల్లో ఆనందం చూస్తూ చెప్పు అన్నాడు. ఇంకా చూసుకో, దానికి కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్నీ దెబ్బకు పోతాయి. రేపటి నుంచే మొదలెట్టుద్ది సంబంధాల వేట. ఇంకో నెల కల్లా ముహూర్తాలు పెట్టిచ్చేస్తుంది. వెంటనే వెళ్ళి దానికి చెప్పాలి. ఆయన ఆనందం దాచుకోలేకపోతున్నాడు. పెద్దవాళ్ళంతా పెళ్లి జీవితానికి చాలా అవసరం అన్నట్టుగా ఆలోచిస్తారు కదా అనుకున్నాడు జయంత్. ఒరే, చక్కగా చీర కట్టుకుని మన సంప్రదాయం పాటిస్తూ రుచిగా వంట చేసే అమ్మాయిని చూస్తాం. ముసలి వయసులో ఎప్పుడైనా 4 రోజులు మేము ఉండిపోవచ్చు, ఆయన సంబరంగా చెప్పాడు. 4 రోజులు కాదు మావయ్య, మీరు ఎప్పటికీ నాతోనే ఉంటారు. ఇంకా మీరిద్దరు విడిగా ఉంటే ఊరుకునేది లేదు, జయంత్ అన్నాడు. అంత మాట అన్నావు, అంతే చాలు, ఆయన తృప్తిగా నవ్వాడు. ఇక హలో, దిస్ ఈజ్ మాధురి ఫ్రమ్ బీటెయిల్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఎస్ మ్యామ్. ఓకే మ్యామ్, ప్లీజ్ స్టే ఆన్లైన్ మ్యామ్ అని మాధురి తన పనిలో తాను చాలా బిజీగా ఉంది. కల్పన చెవుల నుంచి హెడ్ ఫోన్స్ తీసి మాధురి దగ్గరికి వచ్చి ఆమె కాల్ అయ్యేదాకా వెయిట్ చేసింది. మాధురి తన వైపు తిరగగానే క్యాంటీన్కి వెళ్దామా అడిగింది. వద్దే, కాసేపు రెస్ట్ తీసుకుంటాను, చెప్పానుగా పక్క ఫ్లాట్లోకి వచ్చిన నైబర్స్ సంగతి అంది. మొత్తానికి నీకు మనశ్శాంతి లేకుండా చేసే నైబర్స్ వచ్చారన్నమాట, నవ్వుతూ అంది కల్పన. వాళ్ళు పిల్లలు కాదు, అందరినీ బాల నేరస్తులని పంపించే స్కూల్కి పంపించేయాలి. బజర్ నొక్కుతారు, పారిపోతారు, పగలస్సలు పడుకోనివ్వరు, విసుక్కుంది. మీ అపార్ట్మెంట్స్ ప్రెసిడెంట్కి కంప్లైంట్ చేయి.
వాడొక వెకిలి పక్షి. చెప్పానుగా, రాత్రిళ్ళు డ్యూటీ చేసేస్తున్నామంటే అదో రకంగా చూస్తాడు. సింగిల్ లివింగ్కి ఇవన్నీ తప్పవు, కానీ పండక్కి మా అమ్మా నాన్న నిన్ను మా ఇంటికి రమ్మని చెప్పమన్నారు అంది కల్పన. లేదే, అమ్మ గొడవ పెట్టేస్తోంది, అక్క బావకు కూడా కోపం వస్తోంది, ఓసారి రాజమండ్రి వెళ్ళొస్తాను అంది మాధురి. వెళితే ఈసారి మీ వాళ్ళు ఊరుకోరే, పెళ్లి సంబంధాలు చూస్తారు, ఏం చెప్తావు మరి? అదే భయంగా ఉంది. పెళ్ళి సంసారం వీటన్నిటి మీద అసహ్యం పుట్టించేశాడు ఆ వసంత్. బాధగా ఉంది. కల్పన జాలిగా చూసి, బట్ ట్రై అగైన్, అందరూ అలా ఉండరు కదా అంది. అమ్మో, మళ్ళీ ప్రేమ, ఎంత మధురమో, ఫెయిల్ అయితే అంత విషాదం. వద్దు బాబు, తెలిసి తెలిసి ఆ నరకంలోకి మళ్ళీ అడుగేను. బాధగా అంది, భయంగా అంది మాధురి. అయితే పెళ్లి చేసుకోవా? కల్పన ఆశ్చర్యంగా అడిగింది. చేసుకోనంటే అమ్మ జబ్బు పడిపోతుందే, ఆవిడ కోసం అన్నది తప్పదు, ప్రేమించలేను అంతే నిట్టూర్చి చెప్పింది. ఇక మాధురి బావ కరుణాకర్ బ్యాంకు మేనేజర్. అక్క తులసి ఇంట్లోనే ఉంటుంది. కొన్నాళ్ళు వీణ సాధన చేసింది. ఆ తర్వాత పెయింటింగ్స్ అంటూ క్లాసులకు వెళ్ళింది, బ్యూటిషియన్ కోర్స్ చేసింది. చివరికి హౌస్ వైఫ్గా ఇంట్లో ఉండటం సుఖం అనుకుని అన్నీ మానేసింది. పింకీకి ఇంకా స్కూల్కి వెళ్ళే వయసు రాలేదని దాన్ని చూసుకోవటానికి తల్లిని తన దగ్గరే ఉంచుకుంటుంది. మాధురి అడిగినా పంపదు. ఆమె మాటే చెల్లాలనే పంతం ఎక్కువ. కరుణాకర్ చాలా సౌమ్యుడు, అంత మాటకారి కాదు. అత్తగారిని కన్న తల్లిలా చూసుకుంటాడు. మాధురిని కూడా సొంత చెల్లెల్లాగా ఆపేక్షగా చూస్తాడు. అందరూ భోజనాలు చేస్తున్నారు. తల్లి శారదమ్మ వడ్డిస్తోంది. మాధురి తన ప్లేట్లోంచి చిన్న చిన్న ముద్దలు తీసి పింకీకి తినిపిస్తోంది. ఇంకా ఎంతకాలం ఒక్కదానివి అలా ఉద్యోగం చేస్తావు? బావగారు ఏదో ఒక సంబంధం చూస్తారు. ఈ ఏడు ఆ 3 ముళ్ళు వేసేసుకో, నాకు నిశ్చింత తల్లి చెప్పింది. తులసి వెంటనే అందుకుంది. ఓ, మంచి సంబంధం ఆల్రెడీ ఉంది. అబ్బాయికి ఫారిన్లో మంచి ఉద్యోగం, బాగా ఉన్నవాళ్ళు, నలుగురి మధ్య పుట్టి పెరిగినవాడు, మంచి ఫ్యామిలీ అంది. మాధురి పెరుగు వేసేసుకుంది. ఏం చెప్పేది, రుచిగా లేదా? అప్పుడే అయిందనిపిస్తున్నావు అక్క అడిగింది. నాకు ఇప్పుడే పెళ్ళి ఇష్టం లేదు, చేయి కడుక్కోవడానికి లేస్తూ అంది మాధురి. బావ కలగజేసుకుని, సంబంధం చుట్టంలో తప్పు లేదమ్మా, అబ్బాయికి నువ్వు, నీకు అబ్బాయి నచ్చితే కొన్నాళ్ళు ఆగమందాం అన్నాడు. ఎన్నాళ్ళు ఆగుతాడు? అసలు ఎందుకు ఆగాలి అంట. ఏమే, నీ మనసులో కానీ ఎవరైనా ఉన్నారా? అక్క అనుమానంగా అడిగింది. కరుణాకర్ మందలింపుగా, తను పెళ్ళి ఇప్పుడే వద్దంది, కానీ మీరు చూసిన సంబంధం వద్దు అనలేదుగా, ఏ అమ్మా అంతేనా అన్నాడు. అవును, నా మనసులో ఎవరూ లేరు, అది ఖాళీగానే ఉంది. ఇంకా ఈ టాపిక్ వదిలేస్తారా? రెస్ట్ తీసుకుంటాను, రామ్మ అని పింకీని ఎత్తుకుని రూమ్లోకి వెళ్ళిపోయింది. అమ్మయ్య, నాకు ఇప్పుడు నిశ్చింతగా ఉంది. ఎవరినైనా ప్రేమించానంటుందేమో అని భయపడ్డాను అంది తల్లి. నాకు చాన్నాళ్ళుగా అదే అనుమానం ఉండేది, క్లియర్ అయిందిగా. ఏమండి, ఇంకా ఆలస్యం చేయకుండా అమెరికా సంబంధం మాట్లాడండి. అది అమెరికా వెళ్తే పురుడు పోయటానికనే వంకతో నేను వెళ్ళొచ్చు మురిపెంగా అంది తులసి. మాధురి పెళ్లి కోసం నువ్వు తొందరపడుతున్నది ఇందుకే నవ్వాడు కరుణాకర్. మరి తప్పుతుందా మనకి? పెళ్ళయ్యాక అన్ని ముచ్చట్లు మనమేగా చూసుకోవాలి అంది తులసి. శారదమ్మ మాత్రం దండం పెడుతూ, ఆ 7 కొండల వాడి దయ వల్ల ఆ 3 ముళ్ళు పడేదొక ఇంటిది అయితే చూసిపోతాను అనుకుంది. ఇక మాధురి ఊరికి బయలుదేరే హడావిడిలో ఉంది. అది తెలిసి పింకీ పిన్నిని ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టకుండా తిరుగుతోంది. పింకీ, స్నానం చేస్తానరా తులసి పిలిచింది. పిన్నే పోస్తుంది ముద్దు ముద్దుగా చెప్పింది పింకీ. అవునక్క, నేను పోస్తాను అంది మాధురి. తులసి చెల్లెలతో ప్రేమగా అంది. త్వరగా పెళ్లి చేసుకుని ఒక పిల్లోడో కానీ అమ్మకు కూడా రాను రాను ఓపిక తగ్గిపోతోంది. నాకు పెళ్ళంటే ఎందుకో భయంగా ఉందక్క. ఒక పరాయి వ్యక్తిని చేసుకుని అతను చేయి పట్టుకుని మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతే, అతను నన్ను అర్థం చేసుకోలేకపోతే దేశంలో నేనేం అవ్వాలి, ఎవరికి చెప్పుకోవాలి? మాధురి అక్క ఒళ్ళో తలపెట్టుకుని భయంగా అంది. తులసి ప్రేమగా ఆమె తల మీద చేత్తో రాస్తూ అంది. పిచ్చి మొహమా, ఈ దేశంలో ఉన్న ఎవరితో చెప్పుకోలేమే. మగాడికి ఆడదానికి శారీరకంగానే కాదు, మానసికంగా కూడా దేవుడు చాలా తేడాలు పెట్టాడు. వాళ్ళను పట్టించుకోవటం, అర్థం చేసుకోవటం లాంటివి పెట్టుకుంటే కాపురాలు చేసుకోలేం. మీ బావగారినే తీసుకుందాం. పెళ్ళైన కొత్తలో ఉన్నట్టు 2వ సంవత్సరంలోనే లేరు. మా మొదటి పెళ్లి రోజుకి డిన్నర్కి హోటల్కి వెళ్ళాం. ఈరోజు డ్రింక్ చేస్తాను అన్నారు. వద్దండి, నాకు ఇష్టం ఉండదు అన్నాను. సర్లే అన్నారు. ఆ తర్వాత ఇంటికి వస్తూ ఉంటే నేనే లొడలొడా మాట్లాడుతున్నాను. ఆయన బిగుసుకుపోయారు. నాకు రకరకాల సందేహాలు వచ్చాయి. ఈయన స్వతంత్రం నేను హరించాను అనుకున్నారా ఏమిటి? అనవసరంగా దీన్ని పెళ్లి చేసుకున్నాను అనుకున్నారా? లేకపోతే పక్క టేబుల్ దగ్గర సన్నగా నాజుగ్గా కూర్చున్న అమ్మాయిని 2 సార్లు చూశారు, అలా నేను లేనని బాధపడుతున్నారా? షాపింగ్లో నేను ఎక్కువ ఖర్చు చేశానని కోపం వచ్చిందా పోనీ? లేక ఎవరైనా పాత స్నేహితురాలు కానీ ఫ్లాష్ బ్యాక్ లవ్లు అవి గుర్తొచ్చాయా? అలా నేను ఇంటికి వచ్చాక కూడా రకరకాలుగా ఆలోచించి బుర్ర పాడు చేసుకున్నాను.
మరి అడగలేకపోయావా? మాధురి ఆతృతగా అడిగింది. తులసి నెత్తి కొట్టుకుంది. అయ్యో చెప్పలే తల్లి, ఏమీ లేదు, బాగానే ఉన్నానుగా, ఇదే సమాధానం, ఇది నా ప్రాబ్లం అని ఒక్కసారి ఏ మగాడు అండవు. మరి ఇంతకీ ఎందుకు మూడ్ ఆఫ్ అయిందో తర్వాతైనా చెప్పారా లేదా? కుతూహలంగా అడిగింది మాధురి. 2 రోజులు నేను మదనపడి ఆయనకు నా మీద ప్రేమ తగ్గిపోయిందనుకుని విడాకుల వరకు వచ్చేస్తుందేమో అని మంచం పట్టాక అప్పుడు ఒక రోజు హుషారుగా వచ్చి నా బొగ్గ మీద చిటికేసి ప్రాబ్లం సాల్వ్డ్ అన్నారు. ఏమిటి? మాధురి లేచి కూర్చుని అడిగింది. కారు కొని ఏడాది కూడా కాలేదు, బ్యాటరీ ఒకసారి డౌన్ అయింది, షోరూమ్కి తీసుకెళ్తే ఛార్జ్ చేసి ఇచ్చాడే కానీ వారంటీ పీరియడ్ అయిపోకపోయినా కొత్తది రీప్లేస్ చేయలేదు అని ఆలోచన వచ్చిందట. దాంతో తను మోసపోతున్నానని భయపడి మెయిన్ కంపెనీ సేల్స్ మేనేజర్తో మాట్లాడి రీప్లేస్ చేయించారట. ఈలోగా నన్నే రీప్లేస్ చేస్తా అంటారేమోనని నేను మంచం పట్టాను. తులసి చెప్తుంటే మాధురికి నవ్వు ఆగలేదు. పడి నవ్వుతూ, నిజంగా ఇంత ఫన్నీగా ఉంటారా మగాళ్ళు అంది. సాధారణంగా నాకేమైనా చికాకులు వస్తే నేను నా ఫ్రెండ్స్ లలితకో రాధకో చెప్పేసుకుంటాను. వాళ్ళు చెప్పే పరిష్కారాలు పాటించాలని కాదు, చెప్పుకుంటే నాకు కాస్త రిలీఫ్గా ఉంటుందని. అది వాళ్ళకి తెలుసు. మొగుడు మీద కోపం రాగానే ఏ ఆడదైనా మొదటిగా ఫోన్ చేసేది స్నేహితులకే. అదే మగాడైతే చచ్చినా చేయడు, పైగా అందరినీ అవాయిడ్ చేసి ఒంటరితనంతో మగ్గిపోతాడు. మనం ఆ టైంలో మాట్లాడితే కస్సుమంటాడు, కానీ చెప్పడు. నీకొక సేయింగ్ చెప్పనా? చెప్పు. సెక్స్ ఈజ్ ద ప్రైస్ ఉమెన్ పే ఫర్ మ్యారేజ్, మ్యారేజ్ ఈజ్ ద ప్రైస్ మెన్ పే ఫర్ సెక్స్, తులసి చెప్పింది. ఇప్పుడు నాకు ఇంకా భయంగా ఉంది, అక్క భుజం మీద వాలి అంది మాధురి. అక్కర్లేదు, ఏ దేశంలో అయినా మన బాధలు వినే ఆడ స్నేహితురాలు దొరక్కపోరు. వాళ్ళకి లేనిది మనకున్నది ఇంకో ఫెసిలిటీ ఏమిటో తెలుసా? ఏమిటి? షాపింగ్. మనం తోచకపోతే షాపింగ్కి వెళ్ళి గంటలు ఏం కొనాలో నిర్ణయించుకోకుండా గడపగలం. అలా చస్తే ఒక్క మగాడు చేయలేడు. ఖచ్చితంగా ఏం కొనాలో తెలిస్తే తప్ప షాప్లోకి అడుగు పెట్టడు, వెంటనే పని చేసేసుకుంటాడు. దేవుడు మనకి వాళ్ళకి పెట్టిన ఈ డిఫరెన్స్ వల్ల ఒక్కొక్కసారి మనకు కూడా లాభం ఉంది అంది. మాధురికి ఆలోచిస్తే నిజమే అనిపించింది. ఇక షాపింగ్ మాల్ చాలా సందడిగా ఉంది. ఎటు చూసినా ఆడవాళ్ళే ఎక్కువగా ఉన్నారు. మాధురికి అక్క మాటలు గుర్తొచ్చి నవ్వొచ్చింది. వాచెస్, స్లిప్పర్స్, కాస్మెటిక్స్, డ్రెస్సెస్ ఇలా అన్నీ ఒక్కొక్కటే వరుసగా చూస్తూ వెళ్ళేది లేడీసే. పాపం జెంట్స్ తమకు కావాల్సినవి ఏ విభాగంలో దొరుకుతాయో కొనుక్కుని అటు నేరుగా వెళ్తున్నారు. ఊరి నుంచి వస్తుంటే పింకీ, పిన్ని ఈసారి వచ్చేటప్పుడు బార్బీ డాల్ తీసుకురావా అంది. మాధురి అందంగా ముద్దుగా ఉన్న డాల్ను ప్యాక్ చేయించి తనకు అవసరమైన కాస్మెటిక్స్ కొనుక్కుని బిల్ కౌంటర్ వైపు నడిచింది. క్యాష్ కౌంటర్లో ఒక్కతే అమ్మాయి ఉండడంతో చాలా రద్దీగా ఉంది. వెళ్ళి లైన్లో నిలబడింది మాధురి. సడన్గా ముందున్న వ్యక్తి వెనక్కి తిరిగి హాయ్ అన్నాడు. ఆమె అతన్ని గుర్తుపట్టి ఉలిక్కిపడింది. జయంత్ నవ్వుతూ మళ్ళీ కలవమన్నారుగా అన్నాడు. విచారంగా మొహం పెట్టింది. ఏదీ మన చేతిలో లేదు మిస్ అని ఆగి మాధురి అన్నాడు. ఉంటే బాగుండేది చిరాగ్గా అంది. అతను ఇంకేం మాట్లాడలేదు. పరీక్షకు వెళుతున్న ఏకాగ్రతతో చేతిలో ఉన్న బుక్ చదువుతూ నిలబడ్డాడు. ఇంత రష్లో ఎలా చదవగలుగుతున్నాడో ఆమెకు అర్థం కాలేదు. చివరికి అతని టర్న్ వచ్చింది. బుక్ చదువుతూనే జేబులోంచి క్రెడిట్ కార్డు తీసి ఇచ్చాడు. కౌంటర్లో అమ్మాయి తలెత్తి చూసి చెప్పింది, 500 మాత్రం క్యాష్ ఇవ్వండి సార్. సాయంత్రం 4ంటికి లక్కీ డిప్ ఉంది. ఫస్ట్ ప్రైజ్ 60,000 ఖరీదు చేసే డైమండ్ నెక్లెస్, సెకండ్ ప్రైజ్ మోపెడ్. రాకపోతే 500 పోయినట్టేగా అడిగాడు. అదే చెప్తున్నాను, లాటరీ రాకపోతే నెక్స్ట్ మంత్లాగా ఎప్పుడు షాపింగ్ చేసినా 500 డిస్కౌంట్ ఇస్తాం. లిమిటెడ్ ఆఫర్ ఇది. సాయంత్రం 5 o'clockకి డ్రా ఉంది. ఆ లక్కీ విన్నర్ మీరే అవ్వచ్చు స్మైలింగ్గా అంది. సరే అయితే నష్టం లేదు అని పర్స్ తీసి డబ్బులు చూశాడు. వెంటనే వంగి ఆమెతో సారీ, అది కూడా కార్డులోనే తీసుకోండి, చూసుకోలేదు, క్యాష్ 250 మాత్రమే ఉన్నాయి అన్నాడు. ఆ అమ్మాయి సారీ సార్, అదొక చారిటీకి వెళ్తుంది, విడిగా క్యాష్ తీసుకోమని పైనుంచి ఆర్డర్స్ అంది. జయంత్ ఆలోచించి వెనక్కి తిరిగి మాధురిని అడిగాడు, నాకు 250 అప్పిస్తారా? వాట్? ఆమె ఆశ్చర్యంగా చూసింది. వస్తే 60,000 నెక్లెస్ వస్తుంది, లేకపోయినా నష్టం లేదు, ట్రై చేద్దాం అన్నాడు. ఆమె అయిష్టంగా చూసింది. అప్పు ఈరోజు సాయంకాలమే తీరుస్తాను, మీ అడ్రస్ ఇస్తే నమ్మకం లేదా అన్నాడు. ప్రైజ్ వస్తే ఆమె అడిగింది. అతను షాక్ అయి చూశాడు. ఇద్దరం సగం సగం తీసుకోవాలి, రాకపోతే సాయంత్రం ఇక్కడే నా 250 నాకు ఇచ్చేయాలి, అలా అయితే ఇస్తాను ఖచ్చితంగా చెప్పింది. అతను ఆలోచించలేదు, డన్ అన్నాడు. మాధవి పర్సులోంచి డబ్బు తీసి లెక్కబెట్టించింది. అతను కౌంటర్లో కట్టి లాటరీ కూపన్ తీసుకున్నాడు. మాధురి కూడా తన బిల్ పే చేశాక ఇద్దరూ బయటకు వచ్చారు. సెల్ నెంబర్ చెప్పండి అన్నాడు జయంత్. మీరే సెల్ నెంబర్ చెప్పి ఆ కూపన్ నా దగ్గర ఉంచండి, సాయంత్రం లాటరీ వస్తే సరే, లేదా 250 ఇచ్చేసి డిస్కౌంట్ తీసుకుందరు కానీ అంది.
నా మీద నమ్మకం లేదా? ఆశ్చర్యంగా అడిగాడు. మొత్తం మగజాతి మీదే పోయింది, మాధురి చెప్పింది. జయంతికి ఏం మాట్లాడలేదు. ఫీడ్ చేసుకోండి అని తన నెంబర్ ఇచ్చాడు. లాటరీ టికెట్ అందించాడు. ఆమె తన సెల్లో ఆ నెంబర్ లోడ్ చేసుకుంది. ఒక్కసారి మిస్డ్ కాల్ ఇస్తే కరెక్టో కాదో తెలుస్తుంది అన్నాడు. మరీ అంత అపనమ్మకం లేదు, వస్తాను అని వెళ్ళిపోతుంటే హలో ఒక మాట అని పిలిచాడు. ఆమె వెనక్కి తిరిగింది. ఒక మగాడు మోసం చేశాడని మొత్తం మగజాతిని అనుమానించడం తెలివైన పని కాదు. ఆ మాటకొస్తే నేను మీలాంటి ఆడదాని చేతిలో దగాపడ్డాను. అయినా చూడండి ఎంత నిర్భయంగా మీ చేతికి లాటరీ టికెట్ ఇచ్చాను అన్నాడు. అదే ఆడవాళ్ళకే మగవాళ్ళకే తేడా. మాకు తెలివి ఉంది, మళ్ళీ మళ్ళీ ఆ తప్పు చెయ్యం, బాయ్ అని ఆమె వెళ్ళిపోయింది. జయంత్ దెబ్బతిన్నట్టుగా చూసి వెంటనే నవ్వుకున్నాడు. ఇక సాయంత్రం 4 గంటలకి జయంత్ మంచి నిద్రలో ఉండగా సెల్ రింగ్ అయింది. విసుగ్గా తీసి హలో అన్నాడు. మేము శుభలగ్నం షాపింగ్ మాల్ నుంచి ఫోన్ చేస్తున్నాం సార్. కంగ్రాచ్యులేషన్స్, మీకు లక్కీ డిప్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని చెప్పారు. వాట్ అని అదిరిపడి లేచాడు జయంత్. ఇంకోసారి చెప్పండి అన్నాడు. మీరు కొన్న లాటరీ టికెట్కి 60,000 ఖరీదు చేసే డైమండ్ నెక్లెస్ వచ్చింది సార్. థ్యాంక్ యూ, నా జీవితంలో తగిలిన మొదటి లాటరీ ఆనందంగా అన్నాడు. షార్ట్ 5 కల్లా ఇక్కడ ఉండాలి సార్, షార్ప్ 5 కల్లా. ప్రెస్ ఫోటోగ్రాఫర్స్, మా చైర్మన్ గారు, ఆయన మిస్సెస్ అంతా వెయిట్ చేస్తూ ఉంటారు అన్నాడు. జయంత్ షూర్ అని హుషారుగా లేచిన వాడల్లా నీరసంగా కూలబడ్డాడు. అవును, టికెట్ నా దగ్గర లేదు, ఆవిడ గారి సెల్ నెంబర్ లేదు. అసలు ఈ విషయం లైట్గా తీసుకుని తను మర్చిపోతేనో అనిపించింది. ఆయన లేచి రెడీ అయ్యాడు. 4:30 అవుతుంటే ఇంక లాభం లేదని షాపింగ్ మాల్కి బయలుదేరాడు. టైం గడిచిపోతోంది. ఆతృతగా సెల్ కేసు చూసుకుంటున్నాడు. ఎంతకీ ఫోన్ రావట్లేదు. షాపింగ్ మాల్ కిటకిటలాడిపోతోంది. జయంత్ అందరినీ పట్టి చూస్తూ ముందుకెళ్తున్నాడు. పొట్టి జడతో జీన్స్ ప్యాంటుతో ఎవరైనా అమ్మాయి కనిపిస్తే వెళ్ళి మొహంలోకి చూస్తున్నాడు. వాళ్ళు చిరాగ్గా రోడ్ సైడ్ రోమియోని చూసినట్టు చూసిపోతున్నారు. సడన్గా సెల్ రింగ్ అయింది. గబుక్కని తీశాడు. దిస్ ఈజ్ అప్డేట్ ఫర్ క్రికెట్ స్కోర్స్, తెలుగులో వినుటకు 1 నొక్కండి. షిట్ అని సెల్ ఆఫ్ చేసి విసిరి కొట్టాలన్నంత కోపం వచ్చింది. ఇంతలో అనౌన్స్మెంట్ వినిపించింది. ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ కూపన్ నెంబర్ 124660, ప్లీజ్ కమ్ టు ద డయాస్. జయంత్కి టెన్షన్ పెరిగిపోతోంది. సెల్ మళ్ళీ మోగింది. తీసొస్తే ఆత్రంగా యాద్గిరునడా అని గరుకు మొగ్గ గొంతు. లేదు, కబరస్థానికి పోయిండు. కోపంగాని నొక్కేశాడు. టోటల్ ప్రపంచం మీదే కోపం వచ్చింది. ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ ప్లీజ్ కమ్ టు ద డయాస్ మరోసారి వినిపించింది. జయంత్ చేయెత్తబోయి ఆగిపోయాడు. ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ తర్వాత వచ్చి ప్రైజ్ కలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు సెకండ్ ప్రైజ్ విన్నర్స్ కూపన్ నెంబర్. ఆ అనౌన్స్మెంట్ వినిపిస్తుంటే అతనికి ఆలోచన వచ్చింది. నిజమే, ఆ అమ్మాయి ఎప్పుడైనా వచ్చి గిఫ్ట్ పట్టుకుపోవచ్చు. ఆ అమ్మాయి అడ్రస్సు, ఫోన్ నెంబరు ఏవీ తనకు తెలియదు. ఈసారి జయంతి కోపం రాలేదు, నవ్వొచ్చింది. తనతో ఆ అమ్మాయి అన్న మాటలు గుర్తొచ్చాయి. ఆడపిల్లలు మీలా తెలివి తక్కువ వాళ్ళు కాదు, మళ్ళీ మోసపోవటానికి అంది. నిజమే, నేను మరోసారి మోసపోయాను. మళ్ళీ సెల్ రింగ్ అయింది. సేమ్ నెంబర్. యాద్గిరునడా? రాంగ్ నెంబర్ శాంతంగా చెప్పాడు. సెకండ్ ప్రైజ్ విన్నర్స్ స్టేజ్ ఎక్కారు. భార్యాభర్తలు ఇద్దరు మొహాల ఆనందంతో వెలిగిపోతున్నాయి. ఫోటోగ్రాఫర్లు, ప్రెస్ కవరేజ్, చైర్మన్ గారు, ఆయన భార్య మోపెడ్ కీస్ ప్రజెంట్ చేశారు. మోపెడ్తో ఫోటోలు తీయించుకుంటున్నారు. 60,000 అనుకుని జయంత్ వెనక్కి తిరుగుతుండగా ఎవరో చేపట్టుకున్నారు. చూస్తే మాధురి. మొహం అంతా చెమట్లు కారుతూ బొగ్గల మీద బురద మరకలతో ఆయాసపడుతూ కనిపించింది. వేర్ ఆర్ యూ, బుద్ధుందా లేదా కోపంగా అరిచాడు. ఒకరిద్దరు ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూశారు. ఆ అమ్మాయి సిగ్గుపట్టట్టు చూసి ఇదిగో కూపన్, త్వరగా డయాస్ మీదకి వెళ్ళండి అని అందించింది. జయంత్ హడావిడిగా అందుకుని కదలబోయి ఆగి మీరు రండి సారీ అన్నాడు. ఆమె కూడా అతను వెంట నడిచింది. ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ ఎట్ లాస్ట్ గివ్ దెమ్ ఏ బిగ్ హ్యాండ్ అని అనౌన్స్ చేస్తూ ఉండగా జయంత్, మాధురి స్టేజీ మీదకి వెళ్ళారు. ప్రెస్ ఫోటోగ్రాఫర్లు ముందుకొచ్చారు. బొగ్గ తుడుచుకోండి. జయంత్ కర్చీఫ్ అందించాడు. మాధురి థ్యాంక్స్ అని అందుకుని మొహం తుడుచుకుంది. చైర్మన్ గారు భార్య ముందుకొచ్చి 60,000 రూపాయల ఖరీదు చేసే డైమండ్ నెక్లెస్ మాధురికి, జయంతికి అందిస్తూ ఉండగా ఫోటోలు తీశారు. మీ దంపతులిద్దరికీ మా హార్దిక అభివందనలు. చైర్మన్ గారు, వైఫ్ ఇద్దరూ చెప్పారు. మేము దంపతులం కాదు అంది మాధురి. మరి? ఆవిడ ఆశ్చర్యంగా చూసింది. కాబోయే దంపతులా? చైర్మన్ నవ్వి అడిగాడు. కాదు అంది మాధురి. ఫ్రెండ్స్ జయంత్ నవ్వుతూ చెప్పాడు. ఇద్దరు స్టేజ్ దిగి వచ్చేశారు. ఇక రెస్టారెంట్లో మంచినీళ్ళు తాగాక చెప్పింది మాధురి. మా పక్కింటి వాళ్ళకి 4 పిల్లలు. ఇందులో ఒకడు కళ్ళు మూసుకొని నడవడం ప్రాక్టీస్ చేస్తానంటూ మెట్ల మేంచి దొర్లి పడిపోయాడు. తల పుచ్చకాయలా పగిలి ఒకటే రక్తం. 4 పిల్లలకి అందేగాని ఆ మహాతల్లికి పిల్లాడిని హాస్పిటల్ తీసుకెళ్ళడం చేత కాదట.
వాళ్ళ ఆయనకు ఫోన్ చేసి ఆయన ఆఫీస్ నుంచి వచ్చేదాకా చూస్తానంటుంది. అందుకని మీరు వాడిని ఆసుపత్రికి తీసుకెళ్లారా? జయంత్ అడిగాడు. అవును, వాడిని జాయిన్ చేసి బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి వాడి గ్రూప్ రక్తం తెచ్చి వాడు కళ్ళు తెరిచేదాకుండి సాయంత్రం ఫోన్ చేద్దామంటే నా సెల్ ఛార్జింగ్ అయిపోయింది. షాపింగ్ మాల్కి వచ్చేద్దాం కదా అని బయలుదేరి స్పీడ్గా వస్తుంటే చిన్న యాక్సిడెంట్, బురద గుంటలో ఎగిరిపడ్డాను. బట్టలు చూసుకుంటూ అంది. దెబ్బలు ఏమైనా తగిలాయా? కంగారుగా అడిగాడు. పెద్దగా ఏం లేదు, కొంచెం కాలు నొప్పిగా ఉంది. ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ మీరేమనుకుంటారని ఒకటే భయం. నేను మీరు అడిగినా నెంబర్ ఇవ్వలేదుగా, చాలా గిల్టీగా అనిపించింది. ఏమనుకుంటానులేండి అన్నాడు. సర్వర్ కాఫీలు తీసుకొచ్చాడు. మాధురి బాక్స్ తెరిచి నెక్లెస్ చూసి ఆనందంగా అతను ముందు పెట్టి, తీసుకోండి, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ అంది థ్రిల్ అయిపోతూ. జయంత్ నెక్లెస్ వైపు చూడలేదు. సారీ మాధురి గారు, సిగ్గుపడుతున్నట్టుగా చెప్పాడు. ఎందుకు? మీరు రావటం ఆలస్యం అయితే తప్పుగానే అనుకున్నాను. రేపొచ్చి మీరు కూపన్ చూపించి నెక్లెస్ తీసుకెళ్ళిపోయినా నేనేం చేయలేనుగా. మీ అడ్రస్ కానీ నెంబర్ కానీ తెలియదు, అందుకే మీరు రాలేదనుకున్నాను. మాధురి సీరియస్గా నెక్లెస్ కొట్టి పారిపోతాననుకున్నారా అంది. అతను సిగ్గుగా సారీ అన్నాడు. వై సారీ? ఆమె పెద్దగా అంది. జయంత్ ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. మాధురి నవ్వుతూ టేబుల్ మీద కొట్టింది. మీరు అనుమానించకపోతే మీ మానసిక స్థితిని నేను అనుమానించాల్సి వచ్చేది. వై సారీ? ఆమె నవ్వుకుని అంది. అలా ఆలోచించకపోవటానికి మనకి ఒకళ్ళ గురించి ఒకళ్ళకి ఏం తెలియదుగా. పైగా నేను మీకు నా నెంబర్ ఇవ్వటానికి కూడా సందేహించాను. ఫస్ట్ ఐ షుడ్ సే సారీ, మీకు చాలా ఇబ్బంది కలిగించాను. 250 ఇచ్చి 2 గంటలు టెన్షన్ పెట్టాను. సారీ అంది. జయంత్ తేలిగ్గా నెట్టూర్చి, అమ్మయ్య ఇట్స్ ఆల్ రైట్, చెప్పేశాను. గిల్టీ ఫీలింగ్ పోయింది. మీరు మంచి పని మీద ఉంటే నేను అనుమానించాను. నేను మంచి ఉద్దేశంలో ఉన్నానని తెలియక అందరిలా జమకట్టి మీరు అనుమానించారు. రెండిటికి చెల్లుకు చెల్లు. ఇంకా అనుమానాలకు తెరదించి ఇక నుంచి అయినా ఫ్రెండ్స్గా ఉందామా అడిగాడు. నవ్వుతున్న మాధురి మొహం సీరియస్ అయింది. ఫ్రెండ్, ఆ పదానికి నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. తల్లిదండ్రులతో కూడా పంచుకోలేనివి, తోడబుట్టిన వాళ్ళతో కూడా చెప్పుకోలేనివి కూడా మన ఫ్రెండ్స్తో చెప్పుకుంటాం. కొంచెం కూడా సిగ్గుపడం. ఏ స్వార్థము అంటని బంధం, స్నేహం అంది. నా అభిప్రాయం కూడా అదే. మనం ఇంకా ఆపోజిట్ జెండర్స్ని తిట్టడం ఆపి, విమర్శించడం ఆపేసి హాయిగా ఫ్రెండ్షిప్ చేద్దాం, స్వార్థపు ఆలోచనలు లేకుండా. ఓకే అడిగాడు. మాధురి నవ్వి తన చేతిని టిష్యూ పేపర్తో తుడుచుకుని ఓకే అని చేయి కలిపింది. అయితే ఐస్ క్రీమ్తో సెలబ్రేట్ చేసుకుందాం. ఈరోజు మనం చెరో 30,000 సంపాదించాం అన్నాడు. సర్వర్ రాగానే ఐస్ క్రీములు తెమ్మని కాఫీలు తీసుకెళ్ళిపోమన్నాడు. మాధురి నెక్లెస్ చూస్తూ ఇప్పుడు ఈ నెక్లెస్ అమ్మాలిగా అంది. బంగారం వైపు చూసేటప్పుడు సహజంగా అందరి ఆడవాళ్ళలాగే ఆ అమ్మాయి మొహం కూడా ప్రఫుల్లం అవటం అతను గమనించాడు. గుండ్రటి మొహం, పెద్ద పెద్ద కళ్ళు, మేగడ రంగు వంటి ఛాయ, చిన్న నోరు, చిన్న పోనీటైల్, టీషర్ట్స్, జీన్స్. ఆధునిక యువతికి ప్రతీకగా ఉండే ఈ అమ్మాయిలో ఇంతకాలం పొగరే చూశాడు. ఇప్పుడిప్పుడే ఆ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి మానవత్వం, సున్నితత్వం, మధురమైన స్త్రీత్వం చూస్తున్నాడు. ఏమిటలా చూస్తున్నారు అడిగింది. దాని అందం కనపడాలంటే అందమైన అమ్మాయి మెడలో చూడాలి అన్నాడు. వద్దు అంది. ప్లీజ్ అని బాక్సులోంచి తీసి అందించాడు. ఒక్క సెకండ్ సందేహించిన మాధురి వెంటనే మెడలో పెట్టుకుంది. ఎదురుగా ఉన్న అద్దం వైపు చూపించాడు. ఆమె అందులో చూసుకుంది. మాధురి గారు బ్యూటిఫుల్. సారీ, ఈ కాంప్లిమెంట్ నేను తీసుకోవట్లేదు సీరియస్గా చెప్పింది. వై? మాధురి చాలా బాగుంది అనే ఫ్రెండ్షిప్లోంచి మళ్ళీ ఈ గారులు అండీలు ఏమిటండి? జయంత్ నవ్వి బ్యూటిఫుల్ మాధురి అన్నాడు. థ్యాంక్స్ అంది తల వంచి. వెంటనే నెక్లెస్ తీసేయబోయింది. వద్దు, అక్కడే ఉండని, నువ్వు బాగా సంపాదించాక నాకో 30,000 ఇచ్చి నువ్వే ఉంచేసుకుందు కానీ అన్నాడు. వాట్, ఈ కాల్ సెంటర్ జాబ్లోనా? అయ్యే పని కాదు కానీ అమ్మేద్దాం అంది. పోనీ ఓ పని చేద్దాం, ఐడియా వచ్చినట్టు అన్నాడు. ప్రస్తుతానికి నీ దగ్గర ఉంచు, నేనే 30,000 ఇచ్చి కొనేస్తాను. ఎలా ఉంది? నా నెక్స్ట్ లవర్కి పనికొస్తుందిగా అన్నాడు. మాధురి నవ్వి డన్ అంది. అయితే ఐస్ క్రీమ్ కరిగిపోయేలాగా కానిచ్చేద్దాం. కాలం ఐస్ క్రీమ్ ఎవరి కోసం వెయిట్ చేయవు, కరిగిపోతూనే ఉంటాయి. ఆహా, ఏం పొయిట్రీ, తనకు తానే ఆనందిస్తూ అన్నాడు. అతని సెల్ మోగింది. తీసి హలో అన్నాడు. మాధురి చెప్పింది. దిస్ ఈజ్ మాధురి, కెన్ ఐ హ్యావ్ ఎ ప్లేస్ ఇన్ యువర్ సెల్ సార్? వావ్, ఎట్ లాస్ట్ నీ సెల్ నెంబర్ దొరికింది, ఐఎమ్ లక్కీ. ఇంకో ఐస్ క్రీమ్ అన్నాడు. ఆమె నవ్వుతూ సెల్ ఆఫ్ చేసింది. నవ్వుతున్న మాధురి మొహం సడన్గా సీరియస్గా మారింది. మనం మొదటిసారి కలిసినప్పుడే వసంత్తో నాకు తెగతింపులైంది. సంవత్సరం పాటు ప్రేమ అంటూ నేను లేకపోతే బ్రతకలేనంటూ కబుర్లు చెప్పి తన మాట వినలేదని తేలిగ్గా బ్రేక్ చేసేశాడు అంది. వాట్ ఏ కోఇన్సిడెన్స్. నాకు 2 ఏళ్ల లవ్ తర్వాత నీతో వచ్చేస్తా అన్న కమలీ చేయి అందించడానికి బదులుగా డోకా ఇచ్చింది.
అదే రోజు అన్నాడు. ఇద్దరం ఒకే ట్రైన్లో ప్రయాణం చేశాం అంది. చేస్తున్నాం కూడా అన్నాడు. మన మనసులు బాలేనప్పుడు కలిసాం, శత్రువుల్లా పోట్లాడుకున్నాం అంది. జయంత్ నవ్వి చెప్పాడు. బాబాయ్ అన్నట్టు జీవితం నలుపు తెలుపు గళ్ళ చదరంగం లాంటిది. అందుకే ఒక చెడుని చేసి వెంటనే ఒక మంచి కూడా చేస్తాడు. కానీ మనం చెడు గురించే ఏడుస్తూ మంచిని పట్టించుకోం. అవును, నేను ప్రేమను పోగొట్టుకున్న రోజే ఒక మంచి స్నేహితుడిని పొందాను. ఐఎమ్ లక్కీ అంది. ఐ టూ ఆనందంగా అన్నాడు. ఇక ఆ రోజు ఆదివారం. మాధురి ఇల్లు శుభ్రం చేసే పనిలో ఉండగా పక్కింటి కామాక్షి పిల్లలతో వచ్చింది. మాధురి గబగబా రిమోట్ దాచేసి షోకేస్ అందకుండా అక్కడున్న స్టూలు గదిలో వేసి తలుపు వేసేసింది. హడావిడిగా పరిగెత్తి చాక్లెట్లు బిస్కెట్లు తెచ్చి వాళ్ళ ముందు పెట్టింది. దాంతో పిల్ల రాక్షసులు శాంతించారు. కామాక్షి నవ్వుతూ, పిన్ని చూడండిరా, మీరు వస్తారని ముందే ఇవన్నీ కొనిపెట్టింది. నీకు పిల్లలంటే ఇష్టమా? తను బిస్కెట్స్ తీసుకుంటూ అంది. ఉండేది బాధగా అంది మాధురి. ఒకడు బలంగా సోఫాలో కూర్చుని దాన్ని గోడకేసి కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. ఇంకొకడు కట్టెను పట్టుకుని ఊగి దాన్ని చింపడానికి ట్రై చేస్తున్నాడు. నీకు పెళ్ళై వెంటనే పిల్లలు పుడతారులే, నా దీవెన. కామాక్షి పిల్లల్ని మురిపెంగా చూసుకుంటూ అంది. ఒకడు ప్రేమ మీద విరక్తి పుట్టించేశాడు, ఇంకొకళ్ళు పెళ్ళి పిల్లల మీద విరక్తి పుట్టించేస్తున్నారు అనుకుంది మాధురి. కామాక్షి కాసేపు వాగి, పిల్లలు తనివి తీరా అల్లరి చేశాక ఆయన ఇంటికి వస్తారు, నేను ఎదురుగా కనిపించకపోతే కోపం వస్తుంది, ఇవన్నీ పెళ్ళిగాని పిల్లవి, నీకు తెలియవులే అని పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది. ఇక మాధురి మళ్ళీ ఇల్లు శుభ్రం చేసే పనిలో ఉండగా హాయ్ అంటూ గాలి దుమారంలా కల్పన ప్రవేశించింది. చేతిలో న్యూస్ పేపర్. హాయ్ అని నవ్వింది మాధురి. ఎంత హాయిగా అన్నావే, చాలా రోజుల తర్వాత. ఈ హాయికి కారణం ఈరోజు ఉదయం పేపర్లో వచ్చిందిలే, నవ్వుతూ అంది కల్పన. పేపర్లో వచ్చిందా? ఆశ్చర్యంగా అడిగింది మాధురి. ముందు చెప్పు, ఎవరా హ్యాండ్సమ్? ప్రాణ స్నేహితురాల దగ్గర కూడా దాపరికాల? చిరుకోపంగా అంది. ఎవరి గురించే? కల్పన పేపర్ ఆమె కళ్ళ ముందు పెట్టి అందగాడి గురించి అంది. మాధురి మొహంలో ఆనందం వచ్చేది. శుభలగ్నం షాపింగ్ మాల్లో తను జయంత్ పక్కపక్కన నిలబడి నెక్లెస్ అందుకుంటున్న ఫోటో పేపర్లో వేశారు. జయంత్ మంచి ఫ్రెండ్ మాత్రమే, అదంతా పెద్ద కథ. నువ్వు 2 రోజులుగా నాకు కనపడలేదుగా, అందుకే నీకు తెలియలేదు, రా చెప్తాను అంది. కల్పన మాధురి ఇచ్చిన కాఫీ తాగుతూ ఆమె చెప్పిందంతా వింది. అయితే ఉట్టి ఫ్రెండే అంటావు, ఓకే ఇప్పటికి నమ్ముదాం, ముందు తీసుకో. లేచి హ్యాండ్ బ్యాగ్లోంచి వెడ్డింగ్ కార్డ్స్ తీసి ఒకటి అందించింది. నాకు వినయ్కి 6వ తారీఖు పెళ్ళి. మాధురి ఆనందంగా, కంగ్రాట్స్, ఇంత తొందరగా, ఇదంతా ఎలా జరిగింది? 2 రోజుల్లో నువ్వు మర్చిపోయే ఫ్రెండ్ను సంపాదించగలేంది 2 వారాల్లోనే మొగుడిని సంపాదించుకోలేనా అడిగింది కల్పన. యు ఆర్ వెరీ ఫాస్ట్ అంది మాధురి. అవును, మా ఫాస్ట్నెస్ చూసి పెద్దాళ్ళు బెదిరిపోయి ముహూర్తాలు పెట్టించేశారు నవ్వుతూ చెప్పింది కల్పన. గుడ్ అంది మాధురి. కల్పన మళ్ళీ జయంత్ ఫోటో చూస్తూ అడిగింది, నిజం చెప్పవే, ఈ జయంత్ అనే శాల్తీ ఉట్ట ఫ్రెండేనా? మాధురి గట్టిగా చెప్పింది, ఎస్ 100%. అది మా ఇద్దరి మధ్య అగ్రిమెంట్. ఈ విడిపోవడాలు ఏవీ ఉండకుండా హాయిగా జీవితాంతం స్నేహం చేసుకుందామని ఒక అగ్రిమెంట్కి వచ్చాం. ఏమిటో. కల్పన నిట్టూర్చి లేచింది. ఎవరిష్టం వాళ్ళది, నేను ఇంకా చాలామందిని పిలవాలి, వస్తాను. పెళ్ళికి ఒక పూట ముందే రావాలి, వచ్చేటప్పుడు నెక్లెస్ పెట్టుకునిరా. ఆ నెక్లెస్ పూర్తిగా నాది కాదు మాధురి చెప్పింది. అయితే సగం కట్ చేసి పట్టుకురా అని తల కొట్టుకుని, అతను డబ్బిచ్చి తీసుకునేదాకా నీకు హక్కు ఉంది, పెట్టుకో, చాలా బాగుంది, బాయ్ అని వెళ్ళిపోయింది. మాధురి నవ్వుకుంది. ఇక కల్పనను చూస్తుంటే పెళ్లి కోసం ఆడపిల్ల ఇంత ఎదురు చూస్తుందా అనిపించింది మాధురికి. ఇంటి నిండా బంధువులు, వరసైన వాళ్ళ సరసాలు, గోరింటాకులు, పాటలు, పట్టుచీరలు, పిండి వంటలు, పూల పరిమళాలు, పిల్లల అల్లర్లు, పెద్దవాళ్ల కేకలు. కల్పన మాత్రం 2 చేతులకి గోరింటాకు పెట్టుకుని వినయ్ ఫోన్ చేసినప్పుడల్లా మాధురితో పట్టుకో అని చెవి దగ్గర పెట్టమని ఒకటే గొడవ. స్పీకర్ నొక్కన అందరూ విని ఆనందిస్తారు. సిగ్గుల మొగ్గగా మారుతున్న కల్పన మొహం చూస్తూ మాధురి ఆట పట్టించింది. విని మీరు భరించగలిగితే నాకేం సిగ్గులేదు కల్పన చెప్పింది. ఇది కాస్త నోరు గలది, ఆ మొగుడు ఎలా వేగుతాడో ఏమో కల్పన తల్లి అంది. ఆ 3 ముళ్ళు మెడలో పడగానే అణుకు అదే వస్తుంది. ఒక అతి పెద్ద ముత్తైదువ హామీ ఇచ్చింది. పెద్దవాళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తే మాధురికి ఆశ్చర్యంగా ఉంటుంది. సాయంత్రం పెళ్లి వారు తరలి వచ్చారు. ఎదుర్కోలికి వెళ్ళిన మాధురికి పెళ్లి కొడుకు మీద పూలు జల్లుతూ డ్యాన్స్ చేస్తున్న ఫ్రెండ్స్తో జయంతిని చూసి నోట మాట రాలేదు. పట్టుచీరలో పెళ్లి కూతురు పక్కన పొత్తడి బొమ్మలా నిలబడ్డ మాధురిని చూసి అతను అంతే ఆశ్చర్యపోయాడు. ఐ కాంట్ బిలీవ్ దిస్ అన్నాడు. కల్పన నా క్లోజ్ ఫ్రెండ్ అంది. అది కాదు, నువ్వు కూడా అందంగా కనిపిస్తున్నావు, ఇది నమ్మలేకపోతున్నాను నేను అన్నాడు. ఆమె అలకగా చూసింది. వినయ్ వచ్చి జయంతి చేయబట్టి లాగుతూ, కప్పు, వీడు నా ప్రాణ స్నేహితుడు అన్నాడు.
కల్పన మాధురిని లాగి ఇది నా ఆప్తమిత్రురాలు అంది. అని జయంత్ని చూసి వావ్ వాట్ ఏ సర్ప్రైజ్, ఇతను నీతో పాటు నెక్లెస్ షేర్ చేసుకున్న వీరుడు కదా అంది. మీ ఇద్దరికీ పరిచయం ఉందా వినయ్ జయంత్ని అడిగాడు. పరిచయం కాదు, వాళ్ళిద్దరికీ మధ్య అగ్రిమెంట్ ఉంది అని కల్పన గడగడా చెప్తుంటే మాధురి చిన్నగా గిచ్చి ష్ అంది. నేను పెళ్లి కూతుర్ని ఎక్కువ మాట్లాడకూడదు. కల్పన నోరు మూసేసుకుంది. ఎట్లాస్ట్ భూమి గుండ్రంగా ఉంది, ఎటు వెళ్ళినా మనం ఎదురుపడుతూనే ఉన్నాం. జయంత్ నవ్వాడు. నవ్వులతో గోలలతో సరదాగా వినయ్ కల్పనల పెళ్ళి జరిగిపోయింది. రాత్రంతా నిద్రలేక ఎర్రబడ్డ కళ్ళతో ఉన్న మాధురిని జయంత్ అడిగాడు. వెహికల్ ఉందా, ఇంటి దగ్గర డ్రాప్ చేయనా అని. ప్లీజ్ నేనే అడుగుదాం అనుకున్నాను అంది. జయంత్ కారు తెచ్చాడు. మాధురి వెనక్కి వాలి కళ్ళు మూసుకుని కూర్చుంది. ఒక ప్రేమ కథ సుఖాంతం అంది. జయంత్ నవ్వి అసలు కథ పెళ్లితోనే ప్రారంభం అవుతుంది అన్నాడు. అంతలోనే నవ్వి మగాడు తన వెడ్డింగ్ వీడియో వెనక్కి ప్లే చేసి చూసి ఆనందిస్తాడట, తన స్వతంత్రుడిగా ఉండటం గుర్తు తెచ్చుకుని అన్నాడు. పెళ్లి గురించి మీ మగాళ్ళు చాలా జోక్స్ వేస్తూ ఉంటారు అంది మాధురి. పెళ్లి వల్ల మంచి కూడా ఉంది. సహనం, నమ్మకంగా పడుండడం పెళ్లి వల్లే వస్తుంది. లేకపోతే ఆ రెండింటి అవసరం మనిషికి లేదు. హాయిగా బతుకుతాడు అన్నాడు. మాధురి నవ్వేసింది. ఆమె అపార్ట్మెంట్స్కి దారి చెప్పింది. ఇక అలారం మోతకు కళ్ళు తెరిచాడు జయంత్. చాలాసేపటి నుంచి తను మాధురి ఇంటి ముందు గదిలో సోఫాలో పడి నిద్రపోతున్నాడని గుర్తొచ్చి సిగ్గుపడ్డాడు. లేచి వాష్ బేసిన్ దగ్గరికి మొహం సన్నీళ్లతో కడుక్కొని అక్కడ ఉన్న టవల్ తీసి తుడుచుకుంటూ పుస్తకాల షెల్ఫ్ వైపు నడిచాడు. మాధురి కాఫీ తీసుకొచ్చి జయంత్కి చూస్తూ అడిగింది, ఎలా ఉంది నా సామ్రాజ్యం? అతను ఒక పుస్తకం తీసి చూపిస్తూ వై మెన్ లై వై ఉమెన్ క్రై చదివావా అడిగాడు. చదివాను. ఎందుకో తెలిసిందా? యా, ఎందుకు? ఆడవాళ్ళకు కన్నీళ్ళు వచ్చే గ్లాండ్స్ ఉంటాయని మగాళ్ళకి ఉండవని చెప్పి నవ్వింది. ఫస్ట్ టైం నువ్వు ఏడుస్తున్నప్పుడే చూశాను అన్నాడు. ఆమె కప్పు కింద పెట్టేసింది. గంభీరంగా మారింది. ప్రేమ అన్నది ఎంత తీయగా ఉంటుందో అంత నరకంగా ఉంటుంది. నాతో సినిమాకి వస్తానని ఇంకొక అమ్మాయితో లవర్ కనిపిస్తే ఎంత బాధ. పైగా అమ్మాయి కజిన్ అని తోటకూర అని అబద్ధాలు చెప్తారు. లోకమంతా చీకటైపోయినట్టు చచ్చిపోవాలనిపిస్తుంది. అదే జస్ట్ ఫ్రెండ్ అయితే మనతో సినిమాకి వస్తానని రాకుండా ఇంకొక అమ్మాయితో కనిపించినా ఏమీ అనిపించదు. బాధతో కృంగిపోం, లైట్గా తీసుకుంటాం అంది. సో నీ థీసిస్ ప్రకారం లవ్ అంటే పెయిన్ అంటావు అన్నాడు. కాదా, నీకు ఆ అనుభవం ఉందిగా. అమ్మో దండం పెట్టాడు. వద్దు, లైఫ్లో ఇంకో లవ్ అఫేర్ కానీ ఈ స్ట్రగుల్ కానీ వద్దే వద్దు. నవ్ ఐఎమ్ ఫ్రీ హ్యాపీ. మాధురి నవ్వి కమ్లీ అందంగా ఉండేదా అడిగింది. అన్నాడు. ఎంత? ఈ ప్రశ్న ఆడవాళ్లే వేయగలరు అనుకున్నాడు జయంత్. అందాన్ని ఎలా కొలవగలం? ఏ మగాడు అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ అందంగా ఉంటారో అంటే ఎంత అని అడగరు. అందం అనేది సెకండరీ. ఒకసారి ఇష్టం కలిగాక వాళ్ళు మన కళ్ళకు అందంగానే కనపడతారు. ఏం చేసినా ఎలా చూసినా బాగానే ఉంటుంది. ప్రేమిస్తున్నామనే భావన కలిగాక వదిలి ఉండడం కష్టం అన్నాడు. ఈ ప్రశ్నకు జవాబు ఏ మగాడు క్లియర్గా ఇవ్వలేడు అనుకుంది మాధురి. ఏంటి సైలెంట్ అయిపోయావు అడిగాడు జయంత్. అని నిట్టూర్చి వసంత లేకుండా బ్రతకలేను అనుకునేదాన్ని. గంటకో మెసేజు, రోజుకో 4 కాల్స్ రాకపోయినా, ఏ రోజైనా మీట్ అవ్వలేకపోయినా ప్రాణం పోయినట్టుండేది. అలాంటిది అతని జీవితంలో ఇంకా లేడని తెలిసినా చిత్రంగా బ్రతికేస్తున్నాను అంది. జయంత్ నవ్వి నిన్ను చేసుకోకపోతే నేను చచ్చిపోతాను, బతకను అన్నాడట రామారావు సీతతో. సీతకు వేరే అతనితో పెళ్ళయింది. రామారావు చచ్చిపోయాడు ఓ 50 ఏళ్ల తర్వాత అన్నాడు. మాధురికి నవ్వొచ్చింది. జోక్ బాగుంది అంది. మన సొంతం కాదు, ముళ్ళపూడి రమణ గారిది అన్నాడు. లేచి బుక్స్ అల్మరాలో పెట్టి ఇక నేను బయలుదేరతాను అన్నాడు. ఉండు, వంట చేస్తాను, లంచ్ చేసి వెళ్దు కానీ. నాకు రిస్కులు ఇష్టం ఉండవు, మా చలమయ్య మెస్లోనే తింటాను అన్నాడు. ఆమె చిన్నపుచ్చుకుని నాకు వంట సరిగా రాదని నా డైనింగ్ చూసి డిసైడ్ అయ్యావా అందరిలాగే అంది. కాదు, నీకు ప్రస్తుతం ఉన్న మూడ్లో అన్నిటి మీద విరక్తిగా ఉంది. నువ్వు డిప్రెషన్లోంచి పూర్తిగా బయటికి రాగానే వంట అదరగొడతావు, అప్పుడొచ్చి తింటాను అన్నాడు. జయంత్ నిన్నటిదాకా గుండెల్లో వ్యాక్యూమ్ ఏదో తగ్గినట్టు అనిపిస్తోంది. నిజం, నిన్నటి నుంచి ఎన్నిసార్లు నవ్వానో తెలుసా? ఈ మధ్యకాలంలో ఇంత ఆనందంగా ఎప్పుడూ లేను అంది. నాట్ హ్యావింగ్ ఏ ఫ్రెండ్ ఈజ్ లైక్ డయింగ్ వితౌట్ ఏ విట్నెస్. మన అందాలకి విషాదాలకి ప్రతి ఫీలింగ్కి సాక్షిభూతం లాంటివాడు ఫ్రెండ్ అన్నాడు. ఎస్, భూతం లాంటివాడు అంది. అల్లావుద్దీన్ భూతం లాంటివాడు అన్నాడు. జయంత్ కరెక్ట్ చేశాడు. అతను వెళుతూ ఉంటే ఆమె హుషారుగా బయటకొచ్చి చెయ్యి ఊపింది. ఎవరా అబ్బాయి? కామాక్షి పిల్లాడికి అన్నం తినిపిస్తూ వచ్చి అడిగింది. ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? కనపట్టంలా? ఎందుకో ఆపోజిట్ జెండర్తో స్నేహం చేస్తే వీళ్ళకి ఇన్ని ఆరాలు. లోపలికి వెళ్ళి జయంత్ కాఫీ తాగొదిలిన ఖాళీ కప్పు తీసుకుని సింక్లో కడిగింది. నిన్నటి నుంచి నేను దేనికి విసుక్కోలేదు, బోర్ ఫీల్ అవ్వలేదు.
ఫ్రెండ్స్ ఆర్ ట్రెజర్స్ అనుకుంది. ఇక జయంత్ ఆదివారం లేట్గా లేచాడు. బద్ధకంగా కిచెన్లో కూడా వెళ్లకుండా పేపర్ పట్టుకుని కూర్చున్నాడు. ప్రకాశం వచ్చి అతని చేతిలోని పేపర్ అందుకుంటూ, ఆదివారం ఖాళీగా ఉన్నావేంటి, ఏవి ప్రోగ్రామ్స్ లేవా అడిగాడు. వినయ్ గాడికి పెళ్ళైపోయిందిగా, లేకపోతే ఈ పాటికి ఏ సినిమాకనో పార్టీకనో తొందరపెట్టి లాక్కుపోయేవాడు అన్నాడు జయంత్. మరి అందుకే పెళ్లి చేసుకోమనేది అన్నాడు ఆయన. ఆదివారం ఖాళీ ఉండకుండా ఉండేందుక? కాదు, జీవితం బోరు కొట్టకుండా ఉండేందుకు. మా నీలవేణిని వద్దన్నావు, ఓకే, పోనీ ఇంకో వేణిని చూద్దాం. మా సుబ్బారావు మూడో కూతుర్ని వీణ కూడా వాయిస్తుంది. మొన్న టీవీ ఛానల్ వాళ్ళు ఎవరో పెట్టిన సన్నీ దప్ప ప్రోగ్రాంలో కూడా పార్టిసిపేట్ చేసింది అని ప్రకాశం చెప్తుంటే జయంత్ అడ్డుపడ్డాడు. పెళ్ళి ఎవరికైనా అవసరం అయ్యి ఇష్టమై చేసుకుంటాడు కానీ ఎదుటి వాళ్ళ అర్హతలను బట్టి కాదు బాబాయ్. సరే, నీకు అవసరం లేదని ఎందుకు అనుకుంటున్నావు? కొంతకాలం ఆగుదాం. ఏ ఎందుకని? ఇంకో ఆడపిల్లని జీవితంలోకి రానివ్వాలంటే భయంగా ఉంది. ఆయన సానుభూతిగా, పైకి కనపడనివ్వవు కానీ కమలిని విషయం నీకు చాలా బాధగానే ఉంది అన్నాడు. జయంత్ లేచి లోపలికెళ్ళి కెటిల్లో టీకి నీళ్లు పెట్టాడు. జవాబు ఇవ్వలేదే. బాధగా ఉందని చెప్పుకోవటానికి కూడా ఈగో అడ్డొస్తుందా? ఆయన వెనకాల వచ్చి అడిగాడు. ఆలోచిస్తున్నాను చెప్పాడు జయంత్. ఏమని? నాకు కమలిని దూరమైనందుకు బాధగా ఉందా, లేక ఒక అమ్మాయి రిజెక్ట్ చేసినందుకు బాధగా ఉందా అనేది అర్థం కావట్లేదు. నువ్వన్నట్టు పెయిన్గానే ఉంది బాబాయ్. ఇంత బలంగా ఉండే మగాళ్ళకే ఇలా ఉంటే పాపం సుకుమారంగా ఉండే ఆడపిల్లలు ఇలాంటి బాధ ఎలా తట్టుకుంటారో అనిపిస్తోంది. తట్టుకోలేకేగా ఈ సూసైడ్లు. పొద్దున్న లేచి పేపర్ చూస్తే చాలు, ఎక్కడో అక్కడ మౌన పోరాటాలు, ఆత్మహత్యలు. పేపర్ మళ్ళీ తెరుస్తూ అన్నారాయన. జయంత్ టీ కలిపి తీసుకొచ్చాడు. ఇంతకీ ఆ కమలిని పెళ్ళి అంటున్న ప్రకాశం వేప ఆగమని చేయి చూపించి చెప్పాడు. స్త్రీకి పురుషుడికి ఈ విషయంలో తేడా ఉంది బాబాయ్. నా ప్లేస్లో ఒక ఆడపిల్లలుంటే పొద్దస్తమానం అదే విషయం మాట్లాడి మనశ్శాంతి పొందేదేమో, కానీ నాకు బోర్. ప్రకాశం మౌనంగా టీ తాగసాగాడు. జయంత్ సెల్ రింగ్ అయింది. అతను దానివైపు చూసి వెంటనే ఆతృతగా అందుకుని, హాయ్ మాధురి, హౌ ఆర్ యూ? ప్రకాశం టక్కన తల తిప్పి కుతూహలంగా చూశాడు. నవ్వుతున్న జయంత్ మొహం సీరియస్గా మారింది. ఓ మై గాడ్, ఎక్కడున్నావు? నువ్వేం వర్రీ అవ్వకు, నేను వెంటనే వస్తున్నాను అని లేచి నిలబడ్డాడు. ప్రకాశం అతన్ని ఫాలో అయ్యాడు. చెప్పాగా వెంటనే వచ్చేస్తాను, టేక్ కేర్ అంటూనే రెడీ అవటానికి ప్యాంటు తీసుకున్నాడు. అతను సెల్ పెట్టేగానే ప్రకాశం, మాధురి ఎవరు అన్నాడు. అమ్మాయే, కానీ మీరు అనుకుంటున్నది ఏం లేదు, జస్ట్ ఏ ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్. నేను మిగతా విషయాలు వచ్చాక చెప్తాను ప్లీజ్. ప్రకాశం అర్థం చేసుకుని ఓకే అంటూ వెళ్ళిపోయాడు. జయంత్ వెళ్ళేసరికి పోలీస్ స్టేషన్లో మాధురి బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తోంది. జయంత్ అని పరిగెత్తుకొచ్చి గట్టిగా చేపట్టుకుంది. అతను అప్రయత్నంగా ఆమె తలని మిరి, రిలాక్స్, నేను వచ్చాగా రా అన్నాడు. ఇన్స్పెక్టర్ మాధురిని ఏం జరిగిందో ఉన్నదన్నట్టుగా చెప్పమన్నాడు. మాధురి చెప్పడం మొదలెట్టింది. ఎప్పట్లాగే నేను నైట్ షిఫ్ట్ చేసి వ్యాన్ దిగి అపార్ట్మెంట్లోకి వస్తున్నాను. లిఫ్ట్ దగ్గర ఎవరో వెనకే నిలబడినట్టు అనిపించి తిరిగి చూస్తే చీకట్లోంచి ఒకడు గబుక్కున ముందుకొచ్చి నా నోరు గట్టిగా మూశాడు. ఏమిటి, ఫోన్లో తెగ పొగరుగా మాట్లాడుతావు? మర్యాదగా వస్తే డబ్బులన్నా వచ్చేవి, ఇప్పుడు ఎవడో అడ్డం వస్తాడో చూస్తాను అంటూ నన్ను పైకెత్తి భుజాన వేసుకున్నాడు. నేను గింజుకుంటూనే ఉన్నాను. మాట్లాడాలంటే గొంతు పెగలటం లేదు. వెనక నుంచి ఇంకొక ఇద్దరు వచ్చారు. ఒకడు వెళ్ళి వ్యాన్ స్టార్ట్ చేశాడు. నేను వెంటనే మొత్తం శక్తి కూడగట్టుకుని హెల్ప్ హెల్ప్ అని అరిచేశాను. నా అరుపులకి టార్చ్ పెట్టుకుని కౌనే అంటూ వాచ్మెన్ పరిగెత్తుకొచ్చాడు. 2-3 అపార్ట్మెంట్స్లో లైట్లు వెలిగాయి. ఎదురుగుండా అపార్ట్మెంట్ వాచ్మెన్ కూడా పరిగెత్తుకొచ్చాడు. వదిలేరా వదిలి, దీని సంగతి మళ్ళీ చూద్దామని ఒకడు భయంగా అన్నాడు. నన్ను పట్టుకున్న గడ్డం వాడు కోపం పట్టలేక నా చెంప మీద అదిరినట్టుగా కొట్టి పరిగెత్తాడు. వాచ్మెన్ ఒకడిని టార్చ్ లైట్తో నెత్తి మీద కొట్టాడు. వాడు వాచ్మెన్ని బలంగా తోసేసి పరిగెత్తాడు. మాధురికి భయంతో గొంతు వడిగి కన్నీళ్లు వచ్చేశాయి. జయంత్ ఆమె చేతి మీద ధైర్యం చెప్తున్నట్టు తన చేతి నుంచి గట్టిగా నొక్కి పట్టాడు. మిమ్మల్ని పట్టుకున్నవాడు ఎలా ఉన్నాడు? ఇంతకుముందు ఎప్పుడైనా చూశారా మీరు? ఇన్స్పెక్టర్ అడిగాడు. లేదు, ఇంతకుముందు చూడలేదు, కానీ గుర్తుపట్టగలను. పొడుగ్గా ఉన్నాడు, గెడ్డం ఉంది, ఓ కనుగుడ్డు తేడాగా ఉంది. వాడి గొంతు కూడా గుర్తుపట్టగలను. గొంత అని ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోయాడు. అవును, నాకు అసభ్యమైన ఫోన్ కాల్స్ చేసి చాలా కాలంగా సతాయిస్తున్నాడు. మేం కాల్ రాగానే పొలైట్గా మా పేరు చెప్పి అటెండ్ అవ్వాలి. అందువల్ల ఓపిక్గా నా పేరు చెప్పేదాకా వెయిట్ చేసి నాతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు అంది. నెంబర్ నోట్ చేశారా? ఇన్స్పెక్టర్ అడిగాడు. మాధురి నెంబర్ ఇచ్చింది. మాధురి ఇచ్చిన నెంబర్కి ఆయన ఫోన్ ట్రై చేస్తున్నాను. జయంత్ మాధురితో చెప్పాడు. వెరీ గుడ్, ధైర్యంగా ఎదుర్కొన్నావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. భయపడకు, ఇంకా మళ్ళీ వాడు నీ జోలికి రాకుండా చేస్తాను. ఆమె తలూపి కొంచెం ధైర్యం వచ్చినట్టుగా కుర్చీలో వెనక్కి జరిగి కూర్చుంది. ఈలోగా ఇన్స్పెక్టర్ ఆ నెంబర్ వాళ్ళతో మాట్లాడాడు. హలో, ఈ నెంబర్ ఎవరిది? ఓ, ఎప్పటి నుంచి మీకు ఈ నెంబర్ వచ్చింది? నిన్న సాయంత్రం యాక్టివేట్ అయిందా? ఓ
ఓకే రాంగ్ నెంబర్ అని పెట్టేశాడు. మాధురితో అతని నెంబర్లో ఇంక లేడు. కనక మహాలక్ష్మి ఆయిల్ డిపో నెంబర్ అది. ఇంకోసారి ఆ ఫోన్ రాగానే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పండి, నా సెల్ నెంబర్ తీసుకోండి అన్నాడు. జయంత్ అడిగాడు, మాధురి చెప్పిన గుర్తులు గల పాత నేరస్తులు ఎవరూ లేరా? కష్టం అయినా ఒకసారి చూడమనండి అని కానిస్టేబుల్ని పిలిచి ఫోటోలు తెప్పించాడు. మాధురి చూసి పెదవి విరిచింది. మీరు నాకు చెప్పిందంత కంప్లైంట్లో రాసిచ్చి వెళ్ళండి అన్నాడు. మాధురి కంప్లైంట్ రాస్తుంటే జయంత్తో ఇన్స్పెక్టర్ అన్నాడు, ఈ రాకెట్ చాలా పెద్దదండి. అర్ధరాత్రి కాల్ సెంటర్స్లో పనిచేసే వచ్చే అమ్మాయిలే వీళ్ళ టార్గెట్. ఎత్తుకుపోయి అమ్మేస్తున్నారు. మాధురికి సంతకం పెడుతుంటే చేయి వణికింది. జయంత్ ఆమె వీపు మీద లైట్గా ధైర్యం చెప్తున్నట్టు టచ్ చేసి డోంట్ వర్రీ అన్నాడు. ఇక ఇక్కడే వాడు వెనక నుంచి వచ్చాడు, నేను చూసుకోలేదు ఆమె చెప్తోంది. జయంత్ ఇట్స్ ఓకే పద అని లిఫ్ట్లోకి తీసుకెళ్లాడు. అపార్ట్మెంట్స్ తాళం తీసి లోపలికి వెళ్ళాక చెప్పాడు, మాధురి నువ్వు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, మీ అమ్మని రమ్మను. ఆమె తల ఊపింది. ఈ పని ఎప్పుడూ చేయాల్సింది అన్నాడు. ఆమె మొదటిసారి అతని గొంతులో సీరియస్నెస్ గమనించింది. అతని మొహం ఎర్రబడింది. స్మోక్ చేస్తే నీకు అభ్యంతరం లేదుగా అడిగాడు. నువ్వు స్మోక్ చేస్తావా? ఆమె ఆశ్చర్యపోయింది. బాగా టెన్షన్ ఫీల్ అయినప్పుడు. జయంత్ సిగరెట్ వెలిగించుకుని ఆమె దూరంగా వెళ్ళి కిటికీ తలుపు తెరిచాడు. మాధురి వెళ్ళి కాఫీ కప్పు తెచ్చి ఇదిగోండి అంది. అతను టెన్షన్గా ఉండటం ఆమె చూస్తోంది. ఈ 5-6 ఏళ్లలో స్మోక్ చేయటం ఇది రెండోసారి చెప్పాడు. ఐఎమ్ సారీ ఆమె గిల్టీగా తలంచుకొని. దగ్గర వాళ్ళు టెన్షన్ పడితే అది ఇబ్బంది అనుకునేవాడు. దగ్గర వాడే కాదు. గాట్ ఇట్ అన్నాడు. ఆమె నవ్వింది. కళ్ళ నిండా నీళ్ళు వచ్చాయి. థ్యాంక్ యూ జయంత్, ఫోన్ చేయగానే వచ్చావు అంది. నేను ఫోన్ చేస్తే నువ్వు రావా అడిగాడు. వస్తాను అంటే ఇందులో థ్యాంక్స్ చెప్పాల్సింది ఏం లేదు. ఫ్రెండ్గా ఇది నా డ్యూటీ. అతను వెళ్ళటానికి రెడీ అవుతూ చెప్పాడు, అమ్మగారికి ఫోన్ చేయి. అమ్మకి ఈ విషయం చెప్తే ఇంక ఉద్యోగం చేయనివ్వదు. అయినా ఒంటరిగా ఉండే ఆడవాళ్ళకి ఇలాంటివి అవుతాయా? మాధురి బాధగా అడిగింది. లేదు, పెళ్ళైన ఆడవాళ్ళకు కూడా అవుతాయి. వాడికి నీ అడ్రస్ కూడా తెలిసిందంటే ఎవడో ఈ ఏరియా వాడే అయి ఉంటాడు. చూడు, నీకు మళ్ళీ వాడు కనిపిస్తే వెంటనే ఓ ఫోన్ కాల్ కానీ వాయిస్ మెయిల్ కానీ నాకు నెంబర్కి చేయి, తర్వాత పోలీస్కి చెప్పాడు. మాధురి తల ఊపింది. బాయ్, జాగ్రత్త. బాయ్ అంది. అతను వెళ్ళిపోతుంటే చాలా బెంగగా ఒంటరిగా అనిపించింది. వెనక్కి పిలుద్దామా అని కూడా అనిపించింది. కానీ ఆ డిపెండెన్సీ మంచిది కాదని ఊరుకుంది. హీఈజ్ మై ఫ్రెండ్. ఎక్కువ అతని మీద ఆధారపడిపోయి బాధ కలిగించకూడదు. ఇప్పటికే చాలా టెన్షన్ పెట్టాను అనుకుంది. అతను టెన్షన్ పట్టడం ఆమెకి ఎందుకో ఆనందంగా అనిపించింది. మాధురి తలుపు దబదబా బాదిన చప్పుడు వెళ్ళి తీస్తే కామాక్షి ఆచార్య నిలబడున్నారు. ఎందుకో వాళ్ళు ఆ టైంలో రావటం రిలీఫ్గా అనిపించింది. ఎప్పట్లాగా విసుగు అనిపించలేదు. కామాక్షి చేతిలో చిన్న క్యారియర్ ఉంది. జయంతి చెప్పాడు, రాత్రి జరిగిందంతా. ఏంటమ్మా ఇలాంటప్పుడు ఒంటరిగా ఉంటావా? మీ అమ్మగారు వచ్చేదాకా కామాక్షి ఇక్కడే ఉంటుంది ఆచార్య చెప్పాడు. రా ముందు భోంచేయి. నిన్న రాత్రి కూడా ఏమీ తినలేదట. కామాక్షి ప్లేట్ తీసుకొచ్చి అన్నం కూరలు వడ్డిస్తూ అంది. ఆ సాయంత్రం దాకా కామాక్షి పిల్లలు ఇక్కడే టీవీ చూస్తూ గడిపారు. మాధురి లోపల గదిలో నిశ్చాంతగా నిద్రపోయింది. కామాక్షి వంట పాత్రలు సర్దటం, పిల్లల మీద అరవటం అన్నీ వినిపిస్తూనే ఉన్నాయి. డిస్టర్బెన్స్ అనిపించలేదు. చాలా ధైర్యంగా అనిపించింది. 1-2 రోజులు కామాక్షి మాధురి ఫ్లాట్లోనే పడుకుంది. వంట భోజనాలు అన్నీ వాళ్ళింటి నుంచే. మాధురి తల్లికి ఫోన్ చేసి ఒంట్లో బాగుండట్లేదు, జ్వరంగా ఉంది, వెంటనే రమ్మంది. ఇవాళ సాయంత్రం మీ అమ్మగారు వస్తారు, ఇంకేం భయం లేదు. నా మాట విని ఆ అర్ధరాత్రి షిఫ్ట్లో ఉద్యోగాలు మాని కాఫీ కప్పు చేతికిస్తూ అంది కామాక్షి. మాధురి కప్పు కింద పెట్టి ఆ చేయి పట్టుకుని థ్యాంక్స్ అంది. కామాక్షి నవ్వి, నువ్వు మా బుజ్జిగాడిని ఆసుపత్రికి తీసుకెళ్ళావు, మందులు కొన్నావు, ఆ రోజంతా నాకు తోడున్నావు. ఎందుకు? మనం మనుషులం కాబట్టి. ఎవరూ ఇంకొకరితో సంబంధం లేకుండా బతకలేం అంది. ఎ మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అన్న ప్లాటో సిద్ధాంతాన్ని కామాక్షి తనకు తెలిసిన భాషలో వివరించింది. ఆఫ్టర్ ద వెర్బ్ లవ్, టు హెల్ప్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వెర్బ్ ఇన్ ద వరల్డ్ అనుకుంది. సాయంత్రం తల్లితో పాటు అక్క, బావ, పాప కూడా దిగారు. వాళ్ళంతా రావటం మాధురికి చాలా బాగుంది. అందరి మధ్యలో కూర్చుంటే చాలా ధైర్యంగా అనిపించింది. వాళ్ళకి ఆ రాత్రి భోజనాలు అప్పుడు జరిగిందంతా చెప్పేసింది. జయంత్ ఎంత సాయం చేశాడో కూడా చెప్పింది. అంతా విని తల్లి బాధగా, అందుకే ఏడు కాముచ్చట ఉండాలి అన్నారు. పెళ్ళై ఒక అయ్య దగ్గర ఉంటే ఎలా జరుగుతుందా? ఒంటరి దానివి కదా అని అలుసు. అక్క అడ్డుపడింది. అమ్మ ఊరుకో, ఈ పాటికి ఆవేశం దానికి అర్థమయ్యే ఉంటుంది. బావ మాధురి పక్కన కూర్చుని అనునయంగా అన్నాడు, లీవ్ పెట్టి నేను మీ అక్క కూడా ఎందుకు వచ్చామో తెలుసా? మధు, మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఊళ్ళోనే మంచి సంబంధం ఒకటి ఉంది. ఇటొచ్చి అబ్బాయి ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్ట. 1-2 వారాల్లో వస్తా అట్ట. ఈలోగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నిన్ను చూస్తే నచ్చితే మాట్లాడుకోవచ్చు. పెళ్లి చూపులా చిరాగ్గా అడిగింది మాధురి. మరి పెళ్లి కోసం అయినప్పుడు పెళ్లి చూపులనేగా అంటారు. తులసి గట్టిగా అంది.
తల్లి బతిమాలింది. పెద్ద కుటుంబం, నలుగురు మధ్య పుట్టి పెరిగినవాడట. మంచి చదువు, హోదా. కాదంటానికి ఏముందే, అదృష్టం కొద్దీ కుదరద్దు. మాధురి వెళ్ళి టీవీ ముందు కూర్చుని రిమోట్ చేతిలోకి తీసుకుంది. ఛానల్స్ మారుస్తూ తన మనసులో జరుగుతున్న గొడవని దాచాలని చూసింది. పెళ్ళా మొన్నేగా, ఇంకో మగాడిని చచ్చినా నమ్మకూడదు, దగ్గరికి రానివ్వకూడదు అనుకుంది. తులసి వచ్చి ఆమె చేతిలోంచి రిమోట్ లాగేసుకుని, మీ బావగారు మాట్లాడుతుంటే జవాబు చెప్పమే అంది. నాకు టైం కావాలి, మాధురి చెప్పింది. ముందు వాళ్ళనొచ్చి నిన్ను చూడని, ఆ తర్వాత 2 వారాల టైం ఉంటుంది. నీ ఫోటో అతని ఫోటో నువ్వు చూసుకోవచ్చు, చాటింగ్ చేసుకోవచ్చు. అన్నీ అయ్యాకే పెళ్ళి, ఇంతకన్నా ఏం టైం కావాలే అంది తులసి. అది ఒప్పుకున్నట్టే అల్లుడు గారు, ముందు మీరు వాళ్ళకు ఫోన్ చేయండి, తల్లి చెప్పింది. ఇక మాధురి, జయంత్ కారులో కూర్చున్నారు. పక్కన పాస్ అవుతున్న కారులోంచి చిన్నపిల్లలు ఇద్దరు తలలో బయటికి పెట్టి చూస్తున్నారు. జయంత్ స్పీడ్ పెంచి వాళ్ళ కారు పక్కకు రాగానే తన చేయి ఊపాడు. మాధురి కూడా నవ్వుతూ ఊపింది. కానీ ఆ పిల్లల్లో ఆశించిన రెస్పాన్స్ రాలేదు. అలాగే చూస్తున్నారు. జయంత్, మాధురి మామూలుగానే మాట్లాడుతూనే కారు పక్కగా వచ్చినప్పుడల్లా వాళ్ళకి చెయ్యి ఊపుతున్నారు. కాసేపు అయ్యాక వాళ్ళు సిగ్నల్ దగ్గర వీళ్ళ కారు కోసం ఎదురు చూస్తున్నట్టుగా వెనక్కి చూస్తూ కనపడ్డారు. జయంత్ కారు వచ్చి పక్కన ఆగ్గానే ఓ పిల్లాడు నవ్వాడు. రెండోవాడు ఆనందంగా చెయ్యి ఊపాడు. అక్కడి నుంచి అదొక ఆటలాగా దారి పొడుగునా సాగింది. ఇక పిల్లలు హుషారుగా వాళ్ళకి చెయ్యి ఊపటానికి పోటీలు పడ్డారు. జయంత్ ఒక డాబా ముందు కారు ఆపాడు. మాధురి, జయంత్ కారు లాక్ చేసి లోపలికి వెళ్తూ ఉండగా ఆ కారులో ఉన్న పిల్లల తండ్రి వాళ్ళ వైపు చూస్తూ ఆగమని సైగ చేశాడు. అతని దగ్గరికి వచ్చి జయంత్తో, థ్యాంక్స్, నా పిల్లలు దాదాపు వారం తర్వాత మీ వల్ల నవ్వారు అన్నాడు. ఏ? వాళ్ళ అమ్మ పోయిన దుఃఖంలో ఉన్నారు. మరిపించడానికి మా ఇన్లాస్ ప్లేస్కి తీసుకెళ్తున్నాను. ఐఎమ్ సారీ. జయంత్ టచ్చింగ్గా ఫీల్ అయ్యి పిల్లల్ని దగ్గరికి తీసుకున్నాడు. ఆ బాధలో ఉన్న వాళ్ళకి మీరిచ్చిన ఈ చిన్న ఉత్సాహం చాలా గొప్పది. వాళ్ళ మొహాల్లో నవ్వు చూశాను. నేను జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను, తడిగా మారిన కళ్ళతో అన్నాడు ఆయన. జయంత్ వాళ్ళకి చాక్లెట్లు కొనిచ్చి ముద్దు పెట్టుకుని టాటా చెప్పాడు. వాళ్ళు తండ్రితో వెళ్తూ తిరిగి చూశారు. కారెక్కుతూ టాటా చెప్పారు. వాళ్ళకి టాటా చెప్పి కారు వెళ్ళాక మాధురి, జయంతి దాబాలోకి నడిచారు. నువ్వు చాలా సెన్సిటివ్ జయంత్, తడిగా మారిన అతని కళ్ళ వైపు చూస్తూ అంది. ఏమిటో చిన్నతనంలో అమ్మ పోవటం, ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు మాధురి అన్నాడు. సారీ, ఆమె జాలిగా చూసింది. ఆ తర్వాత అతన్ని డైవర్ట్ చేయడానికి ఏం తిందాం? మక్కోకి రోటీయా, దాల్ పాలక్ అని అడిగింది. నీ ఇష్టం చెప్పాడు. ఇద్దరు తింటూ ఉండగా సడన్గా చెప్పింది, నాకు రేపు పెళ్లి చూపులు అని. కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు. కానీ పెళ్లి కొడుకు ఉండడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా చూస్తారట చెప్పింది. అతను ఎప్పుడు చూస్తాడట? ఇంకో 2 వారాల తర్వాత అమెరికా నుంచి వస్తాడట. జయంత్ నవ్వాడు. ఎందుకు నవ్వుతున్నావు అడిగింది. ఇండియాలో మగాళ్ళు అల్లుళ్ళుగా అస్సలు పనికిరారని ఆడవాళ్ల తండ్రుల అభిప్రాయం అనిపించి నవ్వొచ్చింది అన్నాడు. వెంటనే గిల్టీగా ఫీల్ అయ్యి సారీ అని తల వంచుకుంది. ఎందుకు సారీ? నీకు కమలిని గుర్తు చేశాననుకుంటా. అతనేం మాట్లాడలేదు. నిజానికి ఆ టైంలో అతనికి ఆమె గుర్తు రాలేదు. మాధురి ఆ పేరు చెప్పగానే గుర్తొచ్చింది. కమలిని లాంటి అమ్మాయి అమెరికా వెళ్ళి సుఖంగా ఉండగలదా అనుకున్నాడు. ఆమెకు ప్రతిక్షణం ప్యాంపరింగ్ కావాలి, ఒక పొగడత, ఒక లాలన. ఇవి లేకపోతే ఆమె భరించలేదు. మాధురి నెమ్మదిగా, నీకు ఆమె మీద కోపంగా లేదా అని అడిగింది. అస్సలు లేదు వెంటనే చెప్పాడు. ఎందుకని? ఎందుకు కోపం? రోటీ నుంచి చిన్న ముక్కలు చూస్తూ అడిగాడు తుంచి. ఎన్నో కబుర్లు చెప్పి ఎంతో కాలం తన చుట్టూ తిప్పుకొని చివరికి నో అందిగా. తన లైఫ్ తన ఇష్టం, అభిప్రాయ భేదం వచ్చింది కదా అని ఒకప్పుడు చాలా ఇష్టపడిన అమ్మాయిని ద్వేషిస్తామా అన్నాడు. మాధురికి ఆ జవాబు నచ్చనట్టుగా మొహం చిట్లించింది. చీట్ చేసిందిగా అంది. అర్థం చేసుకుంటే కాదు, తనకేం కావాలో టైంలో తెలుసుకుంది. తనకి డబ్బు, ఫారిన్ ఇవి అవసరం అన్నాడు. మరప్పుడు చీట్ అన్నావుగా. కోపంలో ఎన్నో అంటాం, తర్వాత వివేకంగా ఆలోచించాను. ఆమె సీరియస్గా మారింది. కానీ నీలా నేను అనుకోలేను, నాకు వసంత్ మీద చాలా కోపం అంది. ఇన్ని రోజుల్లో జయంత్ ఎప్పుడూ ఆమెతో వసంత్ గురించిన ప్రసక్తి తేలేదు. మగాడికి నచ్చని పని అది. జీవితంలో వెలుగు మీద ఉండాలి నీ దృష్టి, వెలుతురు మీద, చీకటి మీద కాదు. ఒక బాధ వచ్చిందని అందులో మగ్గిపోవటం కాదు, చిన్న వెలుగు రేఖను పట్టుకుని అందులోంచి బయటపడటానికి ప్రయత్నించాలి అన్నాడు. మాధురి అతని వైపు ఈసారి ఆరాధనగా చూసింది. ఇద్దరికీ ఒకేసారి ఒకేలాంటి కష్టం వచ్చింది. కానీ నువ్వు ఎంత త్వరగా అందులోంచి బయటకు వచ్చేసావు అంది. బయటికి రాలేదు, నా బాధను చుట్టుపక్కల వాళ్ళకి పంచాలనుకోలేదు. అది తేడా. లస్సీ తాగుతావా? అవన్నీ వదిలేసి ఫుడ్ ఎంజాయ్ చెయ్యి అన్నాడు. చెంప మీద కొట్టినట్టుగా మాధురికి అర్థమైంది. తను బాధలో ఉన్నానని,
కల్పనతో, కామాక్షితో, జయంతితో, మిగతా వాళ్ళతో ఎంత చిరాగ్గా ప్రవర్తించిందో. అదే జయంత్ మనుషుల మీద నమ్మకం కోల్పోలేదు, అందరినీ కలుపుకోవాలనుకున్నాడు. అదండి మరి మొదటి భాగం ముగిద్దాం. మీకు రెండో భాగం ఇంకొక 2 గంటల్లో మళ్ళీ మీ ముందుంటుంది. రెండో భాగం అంటే ఆఖరి భాగం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదైనా మొత్తం వినటానికి ప్రయత్నం చేయండి, అంతేగాని అక్కడక్కడ బైపాస్ చేసి దానివలన మీకు ఈ కథలో ఉన్న ఆ మంచి పోతుంది. ఆ ప్రేమ, ఆ బంధాలు, ఆ అర్థం చేసుకోవటాలు ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అర్థం కాకుండా అయిపోతూ ఉంటాయి. ఎందుకని అలాగా వింటారో నాకు అర్థం కాదు. నాకైతే భలే విచిత్రంగా ఉంటుంది. నేను ఒక నవల చదివానంటే మొత్తం చదువుతాను, అంతేగాని 10 పేజీలు మిస్ చేసి 20 పేజీలు మిస్ చేసి చదవను. మొత్తం చదవాల్సిందే నాకు. అంటే ఈ ఛానల్ పెట్టకముందు అలాగే మీరు కూడా ఏదైనా పెట్టుకుంటే చెవుల్లో అలా పెట్టుకుని అలా వినేస్తూ ఉండొచ్చు. హాఫ్ అయింది, ఇంకొక హాఫ్ కావాలంటే మధ్యాహ్నం వినండి, అంతేగాని వదిలేయటం వల్ల దానివల్ల వచ్చేది ఏమీ లేదు. బైపాస్ చేసుకుంటూ వెళ్తే స్టోరీ ఏమర్థం అవుతుంది? సినిమా చూసినప్పుడు మొత్తం చూస్తామా, లేకపోతే బైపాస్ చేస్తామా? నిద్రపోయి లేసామనుకోండి సినిమా హాల్లో, మనకి ఏమైనా అర్థమవుతుందా తర్వాత సినిమా? ఇంటికి వచ్చిన తర్వాత అడగాలి, అలా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.